ఓకే. ఈరోజు మన టార్గెట్ మొత్తం క్వశ్చన్స్ అవగొట్టేసుకుందాం. ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. మనం నిన్న మాట్లాడుతుంది ఇండేస్ 102 షేర్ బేస్డ్ పేమెంట్స్ అంటే ఏంటి? షేర్ బేస్డ్ పేమెంట్స్ అంటే పేమెంట్ ని అయితే రెండు విధాలుగా ఇస్తాం. ఎలా? షేర్ లో ఇస్తాం. అంటే ఏంటి? ఈక్విటీ సెటిల్ లేదా క్యాష్ సెటిల్. అంతేనా? తర్వాత ఏం చెప్పాం మనం? షేర్ బేస్డ్ పేమెంట్స్ లో చాలా మందికి పేమెంట్లు చేస్తాం. ముందు మనం ఎవరి గురించి మాట్లాడాం? ఎంప్లాయీస్ గురించి మాట్లాడాం. ఎంప్లాయీస్ కూడా ఈక్విటీ సెటిల్ ఇవ్వచ్చు, క్యాష్ సెటిల్ ఇవ్వచ్చు. ఈక్విటీ సెటిల్ అంటే వాళ్ళకి ఏం చెప్తాము? కొన్ని రోజులు మా దగ్గర ఉంటే మీకు మేము ఈక్విటీ సెటిల్డ్ ఆప్షన్స్ లో ఇస్తాము అని చెప్తాం. అంతేనా కదా? చెప్పండి. సో దానికి క్లాస్ లో ఉన్నారా? చూడండి ఒకసారి. ఈక్విటీ సెటిల్డ్ అయితే ఒకసారి జాగ్రత్త చూడండి. నేను ఏం చేస్తాను? ఫస్ట్ వాళ్ళకి ఎన్నో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్తానని చెప్పేస్తాను ముందే. అవునా కదా? చెప్పండి. సో ప్రతిసారి ఎంట్రీ ఏమేస్తాను చెప్పండి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్ అని వేస్తాను. సార్ ఎంట్రీ ఓకే. అసలు ముందు దీనికన్నా కొన్ని టర్మ్స్ గురించి మాట్లాడాను. ఫస్ట్ గ్రాండ్ డేట్. గ్రాండ్ డేట్ అంటే ఏంటో చెప్పండి? ఏ రోజైతే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అనౌన్స్ చేసే వాళ్ళు అప్రూవ్ చేశారో అదే గ్రాండ్ డేట్. షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలని చెప్పాను. తర్వాత కొన్ని కండిషన్స్ పెడతాను కదా, ఆ కండిషన్స్ ఏమంటారు చెప్పండి? వెస్టింగ్ కండిషన్స్ పెడతాను. ఆ వెస్టింగ్ కండిషన్స్ అన్ని ఏ పీరియడ్ లో పూర్తి చేయాలి? వెస్టింగ్ పీరియడ్ లో పూర్తి చేయాలి. వెస్టింగ్ పీరియడ్ పూర్తయిన వెంటనే దాన్ని ఏమంటాం చెప్పండి? వెస్టింగ్ డేట్ అంటాం. ఎప్పుడైతే పూర్తయ్యో అదే వెస్టింగ్ డేట్. ఇక్కడ నుంచి ఎన్నో కొన్ని ఇయర్స్ లో వాళ్ళు ఎక్సైజ్ చేసేయాలని చెప్తాం. దాన్ని ఏమంటారు చెప్పండి? ఎక్సైజ్ పీరియడ్. ఏ రేట్ కి ఎక్సైజ్ చేస్తారు? దాన్ని ఏమంటారు చెప్పండి? ఎక్సైజ్ ప్రైస్. ఆ ఎక్సైజ్ ప్రైస్ కి గ్రాండ్ డేట్ రోజున్న సమ్ ప్రైస్ కి ఆ లేదా కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏదో చెప్తారు. దాన్ని ఏమంటాం మనం? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్. ఈ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ క్యాష్ సెటిల్ విషయంలో, ఈక్విటీ సెటిల్ విషయంలో ఏమైనా అదే కొంచెం చేంజెస్ ఉంటాయా? ఉన్నాయి. ఈక్విటీ సెటిల్డ్ అయితే మనం ఫర్దర్ గా మళ్ళీ దాని చేంజెస్ ని చూసుకుంటామా? చూడం. కానీ క్యాష్ సెటిల్ అయితే ఫర్దర్ గా ప్రతి బ్యాలెన్స్ షీట్ డేట్ కి మనం దాని ఫెయిర్ వాల్యూ ఏమైనా మారిందేమో అని చూసుకుంటాం. అంతేనా కదా? చెప్పండి. తర్వాత మరి ఎంత అమౌంట్ వేయాలి సార్ ప్రతి ఇయర్ అంటే? ఎంత అమౌంట్ వేస్తారు చెప్పండి? ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అది చూసుకుంటామా? నెంబర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీస్ హూ ఆర్ అదే ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీస్ ఎలా లెక్కెడతాం చెప్పండి? ఫస్ట్ ఎంతమంది ఉన్నారు, ఆల్రెడీ ఎంతమంది వెళ్ళిపోయారు, ఇంకెంతమంది వెళ్ళిపోతారు. అంతేనా కదా? చెప్పండి. అది తీసేసి ఇంటూ ఏం చేస్తాం చెప్పండి? నెంబర్ ఆఫ్ షేర్ ఒక్కొక్కడికి ఎంత ఇచ్చాము. అంతేనా కదా? చెప్పండి. ఇంటూ ఏం చేస్తాం చెప్పండి? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ చేశాక డివైడ్ బై ఏం చేస్తాం చెప్పండి? టోటల్ వెస్టింగ్ పీరియడ్ అంటే మళ్ళీ నేను ఏం చెప్పాను చెప్పండి? ఫస్ట్ ఆగండి. టోటల్ వెస్టింగ్ పీరియడ్ మైనస్ ఏం చేస్తాం చెప్పండి? ప్రీవియస్లీ ఆల్రెడీ ఎంత రికాగ్నైజ్ చేసాం ఆ డిఫరెన్స్ తీసేస్తాం. ఇది మైనస్ ఫిగర్ వస్తే ఏం చేస్తాం చెప్పండి? రివర్స్ చేస్తాం. టోటల్ వెస్టింగ్ పీరియడ్ అంటే ఎలా డిపెండ్ అయి ఉంటుందో చెప్పాను. సర్వీస్ రిలేటెడ్ కండిషన్ అనుకోండి. ఎంతైతే మీరు పీరియడ్ ఉండాలని చెప్పామో దాన్ని టోటల్ వెస్టింగ్ పీరియడ్ అని. లేదా పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ అనుకోండి, అది మార్కెట్ రిలేటెడా నాన్ మార్కెట్ రిలేటెడ్ చూస్తాం. నాన్ మార్కెట్ రిలేటెడ్ అనుకోండి ఏం చేస్తా చెప్పండి? అది ప్రతి ఇయర్ అన్నికి చూసుకుంటాం, రివైజ్ చేసుకుంటూ పోతాం. అలాగా మారొచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు, దేనికి తగినట్టుగా అప్పుడు ప్రతి ఇయర్ అన్నికి రివైజ్ చేసుకుంటూ పోతాం. కానీ మార్కెట్ లింక్డ్ కండిషన్ అయితే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తామా? చేయము. ఒరిజినల్ గా ఎంత అనుకున్నాం అంతే. కానీ ఒకేసారి ఇచ్చేయాల్సి వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఎంత అమౌంట్ అయితే ఇంకా రికాగ్నైజ్ చేయకుండా వదిలేసామో మొత్తం అమౌంట్ ఒకేసారి రికాగ్నైజ్ చేసుకుంటూ పోతాం అని చెప్పి. ఎంతైనా కదా? చెప్పండి. తర్వాత క్యాన్సిలేషన్ ఒకటి మాట్లాడాం, మోడిఫికేషన్ ఒకటి మాట్లాడాం. ఆ రెండు ఇంకా సంస్థ చేయలేదు కాబట్టి అది సంస్థతో పాటు చేద్దాం. ఇంకా అసెట్ కొనేటప్పుడు దానికి కూడా షేర్స్ ఇవ్వచ్చా లేదా చెప్పాలండి. ఇదైతే ఈక్విటీ సెటిల్ అయితే. క్యాష్ సెటిల్ అయితే ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి లైబిలిటీ ఏమో లాస్ట్ లో ఎస్బిపి లైబిలిటీ టు క్యాష్. అదే షేర్స్ అయితే ఎస్బిపి రిజర్వ్ టు షేర్ క్యాపిటల్ కొంచెం వెళ్తుంది, రిటైన్ ఎర్నింగ్స్ కొంచెం వెళ్తుంది, కొంచెం ప్రీమియం. ఓకేనా కదా? చెప్పండి. క్యాష్ సెటిల్ విత్ ఈక్విటీ ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు. అవునా? దానికి ఎలా లెక్కెట్టే వాళ్ళని చెప్పండి జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ ఈక్విటీ వాళ్ళకి ఎన్ని షేర్స్ ఇస్తాము ఇంటూ వాళ్ళ ఫెయిర్ వాల్యూ మల్టిప్లై చేస్తే అంత కొంత అమౌంట్ వచ్చేది. తర్వాత క్యాష్ సెటిల్ ఎంత లెక్కెట్టేవాళ్ళం. ఈ డిఫరెన్స్ అమౌంట్ ని మనం ఏమనుకునే వాళ్ళం? ఈక్విటీ ఆప్షన్. ఈ ఈక్విటీ ఆప్షన్ ప్రతి ఇయర్ దానికి తగినట్టు వేసుకునే వాళ్ళం. క్యాష్ సెటిల్ దాన్ని బట్టి వేసుకుంటూ వెళ్ళాం. అంతేనా కదా? లాస్ట్ లో క్యాష్ సెటిల్ అయింది అనుకోండి, ఎస్బీపీ లైబిలిటీ క్యాష్ వేసేవాళ్ళం, ఎస్బీపీ రిజర్వ్ ఏమో రిటైన్ ఎర్నింగ్స్ పంపించేవాళ్ళం. కానీ ఈక్విటీ సెటిల్ అయితే ముందు ఏం చేయాలో చెప్పాను. ఎస్బీపీ లైబిలిటీ ముందు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్బీపీ రిజర్వ్ కి వెళ్ళాలి. దాన్ని బట్టి మనం ఎంట్రీ వేసుకుంటున్నాం. అంతేనా కదా? చెప్పండి. తర్వాత అసెట్ కొనేటప్పుడు షేర్స్ ఇచ్చామనుకోండి,
అప్పుడు ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ ఏంటి చెప్పండి? అసెట్ వస్తుంది. అసెట్ షేర్ క్యాపిటల్, మామూలుగా అసెట్ అకౌంట్, షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం, అంతే ఇంకంతే. ఇప్పుడు ఈ అసెట్ కి ఎంత అయితే వేస్తామో ఏ అమౌంట్ వేస్తాం చెప్పండి? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద షేర్స్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ రిసీవ్డ్ వెయ్యాలి అని చెప్పాను నేను మీకు. ఎక్సెప్షన్ అని చెప్పాను. మామూలుగా అయితే అసెట్ గివెన్ అప్ చూస్తాము, కానీ ఇక్కడ మాత్రం అసెట్ రిసీవ్డ్ చూస్తామని చెప్పాను. అదే ఏదైనా కంటిన్యూస్ సర్వీస్ అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆ సర్వీస్ ని ప్రతి మంత్ డివైడ్ చేసుకుని ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ అయితే అన్ని నెంబర్ ఆఫ్ మంత్స్, నిన్న ఏసీ మెయింటెనెన్స్ అనేది చేశాం కదా, అవునా కదా? ప్రతి మంత్ డివైడ్ చేసుకుని కొంచెం కొంచెం వేసామా లేదా చెప్పండి? ఇది నిన్న మనం చేసింది, అంతేనా? ఇప్పుడు హలో హలో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామో సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి సెవెంత్ క్వశ్చన్ అందరూ చదవండి ఫాస్ట్ గా. అంకిత హోల్డింగ్ ఇన్కార్పొరేషన్ గ్రాంట్స్ 100 షేర్స్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ 500 ఎంప్లాయీస్. 500 ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి ఎన్ని? 100 షేర్స్ ఆన్ 1st January. అంటే గ్రాండ్ డేట్ ఏంటి? 1st January అయినా? ఎంప్లాయీస్ షుడ్ రిమైన్ ఇన్ సర్వీస్ అంటే ఇది ఏ రిలేషన్ కండిషన్? ఏ రిలేటెడ్ సర్వీస్? విల్ వెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. కాదు. విల్ వెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇఫ్ ద కంపెనీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ బై 12%. ఫస్ట్ ఇయర్ లోనే అంటే మళ్ళీ కండిషన్ దానికి కూడా రిలేట్ చేసాం. దేనికి? అది పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ కండిషన్. మార్కెట్ రిలేటెడ్, నాన్ మార్కెట్ రిలేటెడ్? కంపెనీస్ ఎర్నింగ్స్ కదా, నాన్ మార్కెట్ రిలేటెడ్ అవుతుంది. అంతేనా కదా చెప్పండి? సెకండ్ ఇయర్ లో వెస్ట్ అవ్వాలంటే 2 ఇయర్స్ మొత్తం కలిపి 20% ఉండాలంట. థర్డ్ ఇయర్ లో వెస్ట్ అవ్వాలంటే 3 ఇయర్స్ మొత్తం కలిపి 22% ఉండాలంట. ఓకేనా? ఓకే. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఎంత ఉంది? గ్రాండెడ్ రోజు 122 రూపీస్ ఉంది. ఇంకేమైనా చెప్పాడు చూడండి. చూడాలి. ఇన్ 2001 ఎర్నింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యి? 10 ఇంక్రీజ్ అయ్యి. మనం ఎంత అనుకున్నాం? 12 ఇంక్రీజ్ అవ్వాలనుకున్నాం. ఫస్ట్ ఇయర్ లో అయితే వెస్ట్ అవుద్దా? ఫస్ట్ ఇయర్ లో వెస్ట్ అవుద్దా? అవ్వదు. కానీ మీరు ఆలోచించండి, ఫస్ట్ ఇయర్ లో 10 అయినాడు, సెకండ్ ఇయర్ కూడా ఎంత అవుతుంది అనుకుంటాడు? మినిమం లో మినిమం 10 అవుతుంది అనుకుంటాడు. 10 + 10 ఎంత అవుతుంది? 20 అయిపోతే సెకండ్ ఇయర్ కి మనం వెస్ట్ అయిపోతే లేదా చెప్పండి? అవునా కదా? సో ఫస్ట్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? 2 ఇయర్స్ లో వెస్ట్ అయిపోద్దని ఆలోచిస్తారు లేదా? అది ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అవుతుంది, అయిపోయింది. ఇంకొక ఇయర్ లో వెస్ట్ అయిపోద్దని అనుకుంటాడా లేదా చెప్పండి? ఇప్పుడు ఆడు ఎంత రికాగ్నైజ్ చేయాలి చెప్పండి? ఫస్ట్ ఆడి దగ్గర ఎన్ని ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత ఉంది చెప్పండి నాకు మొత్తం? 500 ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఎంతమంది అయినా వెళ్ళిపోయారా? కంపెనీ ఎక్స్పెక్ట్స్ ద షేర్ విల్ వెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2000. అది కూడా కంపెనీ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది చెప్పకపోయినా కూడా మీరు ఇలా ఆలోచించాలని చెప్తున్నాను నేను. సెకండ్ ఇయర్ రన్నింగ్ లో వెస్ట్ అవుతుందని వాడు చెప్పకపోయినా కూడా ఆలోచించమని చెప్పానా లేదా చెప్పండి? Company also expects that additional 31 employees will leave the organization in year 2002 and that 440 will receive the shares at the end of year 2002. అడిషనల్ గా 31 వెళ్ళిపోతారు అంటే ఆల్రెడీ ఎంతమంది వెళ్ళిపోయినట్టు? టోటల్ 440 అంటే మరి దాని అర్థం ఏంటి? ఎంతమంది వెళ్ళిపోయారు ఆల్రెడీ? 2001 లో ఎంతమంది వెళ్ళిపోయినట్రా? అది చెప్పాడా? 2001 లో ఇక్కడ ఇచ్చాడు 29. అంటే లెక్కటండి కావాలంటే ఎంత చెప్పండి? 500 నుంచి 31 29 తీసేయండి. 440 కదా, సరిపోయిందా లేదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? సో 440 ఎంప్లాయీస్ మనకి వెస్ట్ చేస్తారని అనిపించినప్పుడు నువ్వు లెక్కెట్టేటప్పుడు ఎలా లెక్కదో చెప్పు? 440 ఇంటూ ఒక్కొక్కరికి ఎన్ని? 100 ఆప్షన్స్ ఇంటూ ఫెయిర్ వాల్యూ ఎంత? ఫెయిర్ వాల్యూ ఎంత? 122 రూపీస్. సబ్సిక్వెంట్ గా ఏమైనా చెప్పినా కూడా మనం ఏం చేయం. ఎందుకు చెప్పండి? ఈక్విటీకి సంబంధించింది కాబట్టి ఫెయిర్ వాల్యూ అసలు మళ్ళీ మళ్ళీ మార్చడం అలా పాయింట్ ఉంటుందా? ఉండదు కదా. ఇంటూ 122 అయినా ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంటూ 1 బై ఎన్ని ఇయర్స్ పాటు అనుకున్నాం టోటల్ వెస్టింగ్ పీరియడ్? 2 ఇయర్స్. ఎంత చెప్తారా? 26 lakh. ఇది అందరికీ ఓకేనా? ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? ఓన్లీ ఫస్ట్ ఇయర్ చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే అదే వెళ్ళిపోయిన వాళ్ళు, వెళ్ళిపోతారని అనుకున్న వాళ్ళు కలిపి తీసేస్తే 440 ఉన్నారు. మనిషికి 100 ఆప్షన్స్, ఒక్కొక్కటి 122 రూపీస్. 2 ఇయర్స్ వెస్టింగ్ పీరియడ్ అని అనుకుంటున్నాం. ఎందుకు? వాడు చెప్పాడు సెకండ్ ఇయర్ లోనే వెస్ట్ అవుతుందని. వాడు చెప్పకపోయినా కూడా ఫస్ట్ ఇయర్ లోనే 10 ఎర్న్ చేశాం కాబట్టి దాన్ని బట్టి ఆలోచించు. ఓకేనా కాదా చెప్పండి? ఫస్ట్ ఇయర్ లో ఎంట్రీ ఏంటో చెప్తారా ఎవరైనా? 26,84,000 ఎంట్రీ ఎవరైనా చెప్తారా? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ రిజర్వ్. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? ఓకేనా కాదా చెప్పాలి. సెకండ్ ఇయర్ లో ఏం జరిగిందో చూద్దాం. అట్ ద ఎండ్ ఆఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ 2002 కంపెనీస్ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ బై 18%. మొత్తం కలిపి 18 అయ్యిందని మనం ఎంత అనుకున్నాం? 20 కదా అనుకున్నాం. అవునా కాదా చెప్పండి? సో సెకండ్ ఇయర్ లో వెస్ట్ అవుద్దా? అవ్వదు. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు కాకపోతే 18 అయిందంటే 2 ఇయర్స్ కి యావరేజ్ ఎంత అయింది? 9 అయినా. థర్డ్ ఇయర్ లో కూడా 9 అయితే ఆబ్వియస్లీ ఎంత అవుద్ది? 27 అవుద్దా? అప్పుడు థర్డ్ ఇయర్ లో వెస్ట్ అవుద్దని ఆలోచన వస్తుందా రాదా చెప్పండి? చూసుకోండి, థర్డ్ ఇయర్స్ 3 ఇయర్స్ కలిపి 22 ఉంటే చాలు కదా. అవునా కదా చెప్పండి? సో వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా
షేర్స్ డిడ్ నాట్ వెస్ట్. ఆడు చెప్పకపోయినా కూడా చూడండి, విల్ లీవ్ ఇన్ ద ఎర్నింగ్స్ విల్ ఫర్దర్ ఇంక్రీస్ సో దట్ పెర్ఫార్మెన్స్ టార్గెట్ విల్ బి అచీవ్డ్ అని చెప్పాడు ఆడు. ఆడు చెప్పకపోయినా కూడా మనం ఆలోచించలేదో చెప్పండి. 2003 కల్లా మనం వచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వెస్టింగ్ పీరియడ్ రివైజ్ అయింది. ఎన్ని ఇయర్స్ కి? 3 ఇయర్స్. అవునా కదా? మళ్ళీ ఎలా లెక్కెడతాం? మళ్ళీ ఇప్పుడు ఈసారి ఎంతమంది వెళ్ళిపోయారు? 29 వెళ్ళిపోయారంట. ఆల్రెడీ ఎంతమంది వెళ్ళిపోయారు? 29 వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు? ఇంకో 29 వెళ్ళిపోయారు. అంతేనా? ఇంకెంతమంది వెళ్ళిపోతారంట? 23 వెళ్ళిపోతారంట. ఎంత చెప్తారా? ఎలా చేస్తారు సార్? ఈ 440లో ఎక్స్పెక్టెడ్ కదా సార్ 31. కానీ నిజంగా ఎంతమంది వెళ్ళారు? ఈ 31 ఎక్కడి నుంచి వచ్చింది? మైనస్ చేసి ఉంటుంది దాని 440లో. విల్ లీవ్ ద ఆర్గనైజేషన్ అని ఎక్స్పెక్ట్ చేసావు. కానీ ఎంతమంది వెళ్ళారు? 29 వెళ్ళారు. ఆ ఇయర్ నీకు తెలియదు ఎంతమంది వెళ్తారు. ఇప్పుడు తెలుసు కదా నీకు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇయర్ కి మనకు తెలియదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేసాం ఈసారి చూడండి. అడిషనల్ 23 ఎంప్లాయీస్ విల్ లీవ్ ద ఆర్గనైజేషన్ అని మనం అనుకున్నాం. ఇప్పుడు మైనస్ చేస్తాం. వెళ్ళిపోయిన వాళ్ళు పూర్తిగా మైనస్ చేసేయండి. వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు మైనస్ చేయండి. ఎంత? 419. ఎలా లెక్కెడతారు చెప్తారు నాకు ఎవరైనా? 419 ఇంటూ మనిషికి ఎన్ని? 100 ఆప్షన్స్ ఇంటూ ఒక్కొక్కటి ఎంత? 122. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయ్యాయి? 2 ఇయర్స్ అయిపోయి 2/3 అనా? మైనస్ ఎంత మైనస్ చేయాలి? 26,84,000 ఆల్రెడీ రికాగ్నైజ్ చేసామా? అవునా కాదా చెప్పండి. ఎంత చెప్తారా? 723867 ఎంట్రీ ఏంటో చెప్తారా? సేమ్ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీఎస్. అందరికీ ఓకేనా కదా చెప్పండి. థర్డ్ ఇయర్ లో ఏం జరిగిందో చూద్దాము. అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ నిజంగా ఎంతమంది వెళ్ళారంట? 21 వెళ్ళారంట. ఓకే. కంపెనీ సర్వీస్ డిజైర్ లెవెల్ కి వచ్చిందంట. పెర్ఫార్మెన్స్ టార్గెట్ మీట్ అయిపోయారంటే వెస్టింగ్ అయిపోయిందా? చెప్పండి నాకు ఒకసారి. 500 లో ముందు ఎంతమంది వెళ్ళిపోయారు? ఫస్ట్ ఇయర్ లో 29, నెక్స్ట్ ఇయర్ లో 29, థర్డ్ ఇయర్ లో నిజంగా ఎంతమంది వెళ్ళారు? 21. 421 మళ్ళీ ఎలా లెక్కెట్టాలి? 421 ఇంటూ ఎంత? 100 ఇంటూ 122 ఇంటూ 3/3 ఎలా కాదే కదా. మైనస్ ఎంత? మైనస్ రెండు ఫిగర్లు ఉన్నాయి. 26,84,000. 17,28,333. సేమ్ ఎంట్రీ. ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీఎస్. ఓకేనా కదా చెప్పండి. వెస్టింగ్ అయిపోయింది కాబట్టి ఎస్బీపీ ఎక్స్పెన్సెస్ టు ఏం చేస్తారు? షేర్ క్యాపిటల్. యాక్చువల్ గా షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. మీరు కావాలనుకుంటే ఏం చేయొచ్చు? 10 రూపాయలు ఎంత అనుకుంటే అది షేర్ క్యాపిటల్ కి వెళ్తుంది. ఎంత ఎంత షేర్ క్యాపిటల్ కి? ఎందుకంటే ఎన్ని షేర్స్ ఇచ్చా మనకు తెలుసు. 421 ఇంటూ 100 కదా. అంటే 4,20,000 42,100 అయినా 42,100 షేర్స్. మీరు ఒకవేళ 10 రూపీస్ అనుకున్నారు అనుకోండి ఫేస్ వాల్యూ, ఇక్కడ ఎంత వేస్తారు? 421 వేస్తారు. మిగతాదంతా సెక్యూరిటీస్ పంపిస్తారు. 100 అనుకున్నాడు ఒకలాగా వేస్తారు, 10 అనుకున్నాడు ఒకలాగా వేస్తారు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇలా వేసేయాలి. మీ ఇష్టం. ఇలా వేసుకోవచ్చు, లేదా ఎస్యూమ్ ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ 10 రూపీస్ అనుకుని చేసుకోవచ్చు. ఇలా వేసిన బాగుంది. అందరికీ ఇది ఓకేనా కాదా చెప్పాలి నాకు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఈజీ క్వశ్చనరా? కాకపోతే చాలా సార్లు ఇచ్చారు. ఈజీ క్వశ్చనే కానీ జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనా? ఐపీసీలో ఉందా? వీటన్ని ఐపీసీలో చేస్తాడు. ఉండొచ్చు. మేము చదువుకోలేదు. ఐపీసీలో మేము ఎలాగో వస్తాము మరి మాది. ఇది ఓకేనా కదా చెప్పండి. అందరికి ఓకేనా కదా? మళ్ళీ ఏం చెప్పక్కర్లేదు కదా. చెప్పండి ఫాస్ట్. నాకు ఏదో విషయం చెప్పాలి ఆయన. మీరు ఏంటి సార్ నిశ్శబ్దం బొక్కలో? ఫ్యాన్ అయినా గోలైన ఉంటుంది. ఏంటిది? ఐఎన్డి అని ఉంటుంది. వద్దులే తిరగదు. 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ చూడండి. ఇదేంటో చెప్పండి నాకు. 10,000 ఆప్షన్స్ ఇచ్చాం ఒకడికే, ఒక మేనేజర్ కి. ఆడికి అది రావాలంటే 3 ఇయర్స్ వర్క్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి. మార్కెట్ రిలేటెడ్, నాన్ మార్కెట్ రిలేటెడ్? నాన్ మార్కెట్ రిలేటెడ్. తర్వాత ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ గ్రాండ్ డేట్ రోజు ఎంత ఉందంట? 95 రూపీస్. ఫస్ట్ ఇయర్ లో ఎక్స్పెక్టేషన్ ఏంటంట? అచీవ్ చేస్తామని ఎక్స్పెక్టేషన్. మీకు ఏం చెప్పాను? నాన్ మార్కెట్ రిలేటెడ్ అయితే ప్రతి ఇయర్ రన్నింగ్ చూసుకుంటామా లేదా? అవునా కదా చెప్పండి. ఫస్ట్ ఇయర్ లో అచీవ్ అవుతాను అనిపించిందంట. మరి అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు మీరు ఏం చేయాలి? 10,000 ఇంటూ 95 ఇంటూ 1/3 అయినా ఫస్ట్ ఇయర్ లో. అవునా కదా చెప్పండి. 3,16,667. సెకండ్ ఇయర్ లో నాట్ ఎక్స్పెక్టెడ్ టు వెస్ట్ అంట.
వెంటనే ఏం చేయాలి చెప్పండి? ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది ఏం చేయాలి? మొత్తం రివర్స్ చేసి థర్డ్ ఇయర్ లో ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ అచీవ్ అవుతాను అనిపించిందంట. మొత్తం ఎంత? 10,000 ఇంటూ 95 9,50,000 అనా? ఇప్పుడు వరకు ఏమీ రికగ్నైజ్ చేయలేదు, ఎందుకంటే రివర్స్ అయిపోయింది. మొత్తం వేసేయడం ఒకేసారి అయిపోయింది ఆన్సర్. ఎందుకు వదిలేసాడు నాకు తెలియదు, కానీ ఎంట్రీస్ వేస్తే బాగుంది. హౌ ద ఎక్స్పెన్సెస్ వుడ్ బి రికార్డ్ అనేసాడు కాబట్టి వదిలేసాడు. ఎంట్రీస్ మీకు తెలుసు కదా, ఫస్ట్ ఇయర్ రన్నింగ్ ఎంట్రీ ఏంటి చెప్పండి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్. సెకండ్ ఇయర్ లో అది రివర్స్ అయిపోయింది, ఎస్బిపి రిజర్వ్. థర్డ్ ఇయర్ లో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి. లాస్ట్ ఇయర్ లో అదే ఎస్బిపి రిజర్వ్ టు షేర్ క్యాపిటల్ ఉంటుంది. డిఫరెన్స్ అమౌంట్ సెక్యూరిటీ. ఓకేనా కాదా చెప్పండి? నైన్త్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? చదువుతారా? షేర్ ప్రైస్ మారాలంట. మార్కెట్ రిలేటెడ్ కండిషన్, నాన్ మార్కెట్ రిలేటెడ్ కండిషన్? మార్కెట్ రిలేటెడ్ కండిషన్. అంతే కదా, వాడికి ఎప్పుడు ఇస్తామని చెప్పాం షేర్స్? షేర్ ప్రైస్ ఏదైనా మారితే అంటే మార్కెట్ రిలేటెడ్ అయినా, మార్కెట్ రిలేటెడ్ అయితే మీకు ఏం చెప్పాను చెప్పండి? అచీవ్ అవుతుందన్నా అవన్నీ చూస్తామా? కళ్ళు మూసుకొని గ్రాండ్ డేట్ రోజు ఎన్ని ఇయర్స్ అని అనుకున్నాం, అన్ని ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ అయినా? 3 ఇయర్స్ కి ఎలా రికాగ్నైజ్ చేస్తాం? 10,000 120 రూపీస్ అయినా? 10,000 ఇంటూ 120 ఇంటూ 1/3. ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఇయర్ లో 4 lakhs, సెకండ్ ఇయర్ 4 lakhs, థర్డ్ ఇయర్ 4 lakhs అయిపోయింది ఆన్సర్. ఒకవేళ సెకండ్ ఇయర్ లోనే వాడు అచీవ్ చేస్తాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఇయర్ 4 lakhs వేస్తారు, సెకండ్ ఇయర్ లో 8 lakhs వేస్తారు. ఓకేనా? అర్థమవుతుంది కదరా? వెయిట్ అయిందో అప్పుడు మొత్తం ఒకవేళ వేస్తుంటే వేసు. సార్ థర్డ్ ఇయర్ లో కూడా అవ్వలేదు సార్, మరి ఫోర్త్ ఇయర్ లో ఫిఫ్త్ ఇయర్ లో అయినప్పుడు ఏంటి? మాకు సంబంధం లేదు, ఆల్రెడీ 3 ఇయర్స్ రికగ్నైజ్ చేస్తాం, ఆపేయండి. ఓకేనా కాదా చెప్పండి? 10th వన్. నిన్న మీకు గుర్తుంటే మోడిఫికేషన్ గురించి నేను ఒక పాయింట్ చెప్పాను. అదే కట్ చేసుకున్నాం కదా మనం వీడియోలో. మోడిఫికేషన్ గురించి ఒక పాయింట్ మాట్లాడుకున్నామా లేదా? ఏంటది? కొన్ని రోజుల తర్వాత ఫ్యూచర్ లో మార్కెట్ ప్రైస్ పడిపోద్దని అనిపిస్తే ఎంప్లాయీస్ అందరూ మనమేమో ఎందుకు ఎక్సైజ్ చేస్తున్నాం, మార్కెట్ లో పెద్ద తేడా ఏం లేదు, అందుకని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని అనుకుంటే ఎక్సైజ్ ప్రైస్ ఏం చేశాను? తగ్గించాను. గుర్తుందా? దానివల్ల ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ ఏమవుతుంది? ఎలా మీకు గుర్తుంది? ఒకసారి ఆలోచిద్దాం. ఒరిజినల్ గా 200 రూపీస్ ఏంటి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనుకుందాం. ఓకేనా? వీళ్ళకి 100కి ఎక్సైజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఎంత చెప్పండి? వీళ్ళకి ఫెయిర్ వాల్యూ ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది ఒకప్పుడు. నేను ఎంత రికగ్నైజ్ చేసుకుంటూ వస్తున్నాను? 100 రికగ్నైజ్ చేసుకుంటూ వస్తున్నాను, అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు ఫ్యూచర్ లో ఇది 150 ఉంటుందని అనిపించింది అనుకోండి, ఈ 100 రూపాయల వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? మనకు 50 మిగులుతుందిరా అని అనిపిస్తే మనం ఏం చేసాం మళ్ళీ? ఓకే ఓకే, 100 రూపీస్ తగ్గించి ఏం చేసాం? ఒక 70కి తీసుకెళ్ళామా? తీసుకెళ్తే ఇది ఏమైంది? 80 అయిందా లేదా చెప్పండి? అంతేనా కదా? మనం అప్పుడు ఏది లెక్కెట్టాం మీకు గుర్తుందా? 200 యాక్చువల్ గా ఉండే ప్రైస్. ఎందుకంటే ఈక్విటీ సెటిల్ అంటే స్టార్టింగ్ లో ఫెయిర్ వాల్యూ అని అనుకుంటాం, అంతేనా కదా చెప్పండి? 200 మైనస్ యాక్చువల్ గా 70 కదా ఇచ్చేస్తున్నాం వాళ్ళకి, అవునా కదా? ఎంత అప్పుడు? 130. 130లో ఆల్రెడీ 100 ఎప్పటి నుంచో రికగ్నైజ్ చేసుకుంటూ వస్తున్నాం, దాన్ని ఏం మార్చొద్దు. ఈ 30 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ పాటు ఇంకా ఉందో అన్ని ఇయర్స్ పాటు మీరు రికగ్నైజ్ చేసుకుంటూ పోతారు లేదా చెప్పండి సెపరేట్ గా? ఇప్పుడు చూద్దాం, ఒకసారి క్వశ్చన్ చూద్దాం, మీకు క్లియర్ గా అర్థం. ఆ క్వశ్చన్ చదవండి అందరూ. 150 ఆప్షన్స్ ఇచ్చాం, 1000 మంది ఎంప్లాయీస్ ఒక్కొక్కడికి 150. ఓకేనా? సర్వీస్ కండిషన్ 3 ఇయర్స్ అని చెప్పాం. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ స్టార్టింగ్ లో ఎంత లెక్కెట్టాం? 129 లెక్క. డీటెయిల్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ లో 35 ఎంప్లాయీస్ వెళ్ళిపోయారంట, 60 వెళ్ళిపోతారని అనిపించిందంట. మీరు ఎలా లెక్క చెప్పండి? 1000 లో 35 వెళ్ళిపోయారు, ఇంకో 60 వెళ్ళిపోతారు, ఎంత చెప్తారా? 905 ఏనా? మనిషికి ఎన్ని ఆప్షన్స్? 1000 ఎంప్లాయీస్, మనిషికి 1000 ఎంప్లాయీస్ ఇచ్చేస్తుందా? 150 ఆప్షన్స్ ఏనా? ఇంటూ 150 ఇంటూ ఏం చేస్తాం? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ 129 కాబట్టి ఇంటూ 1/3. ఓకేనా కాదా చెప్పాలి నాకు? ఎంత వచ్చింది? 58,37,250. ఎంట్రీ ఏంటో చెప్తారా? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్. అలా అడగలేదు ఎంట్రీస్, కానీ అడిగితే ఇది వేసుకుంటారు. ఓకేనా కాదా చెప్పండి? ఫస్ట్ ఇయర్ క్లియర్. షేర్ ఆప్షన్స్ రీప్రైజింగ్ జరిగిందంట. రీప్రైజింగ్ యాజ్ ద ఫెయిర్ వాల్యూ ఫెల్ టు 50 రూపీస్. ఫెయిర్ వాల్యూ పడిపోవడం వల్ల రీప్రైజింగ్ జరిగిందంట. ఆఫ్టర్ రీప్రైజింగ్ దే ఆర్ నౌ వర్త్ 80 రూపీస్ అంట. ఓకేనా కదా చెప్పండి? అంటే ఒక 30 రూపాయలు డిఫరెన్స్ వచ్చిందా లేదా చెప్పండి? హెన్స్ ఎక్స్పెన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ బై 30 అని ఆడే చెప్తాడు. ఓకేనా కాదా చెప్పండి? ఓకేనా? అంటే ఇప్పుడు 30 రూపాయలు నేను ఇంక్రీజ్ చేయాలా లేదా చెప్పండి? మీరు ఇలా చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని ఇందాక నేను మీకు చెప్పాను. మీకు దాని మీనింగ్ ఏంటని అర్థమైందా లేదా? ఒరిజినల్ గా మనం చూసుకుంటామా దాన్ని బట్టి చెప్పానా లేదా చెప్పండి? సో ఇప్పుడు సింపుల్ గా 30 రూపీస్ పెంచాలి.
అదైతే మీకు అర్థమైంది. ఎందుకంటే 50 అయిపోయేది కాస్త 80 అయిందంటే మళ్ళీ ఒక 30 రూపాయలు కన్నం మనకి. అవునా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఈ 30 రూపాయల కన్నం జాగ్రత్తగా వినండి. ఈ 30 రూపాయల కన్నంకి సెపరేట్ గా రికార్డ్ చేసుకుందాం అనుకున్నామా లేదా? ఎన్ని ఇయర్స్ పాటు? ఇది ఎప్పుడు జరిగింది? ఇయర్ 1 ఎండింగ్ లో జరిగింది అని అనుకుందాం. అంటే ఇంకెన్ని ఇయర్స్ పాటు రికార్డ్ చేయాలి చెప్పండి? ఇది 2 ఇయర్స్ పాటు మాత్రమే రికార్డ్ చేయాలి. అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో వస్తుంది కానీ ముందు వస్తుందా మళ్ళీ? ముందు సెకండ్ ఇయర్ లో మామూలుగా రికార్డ్ చేసేది ఎంత ఉందో చూద్దాం. మామూలుగా రికార్డ్ చేసేది ఎంత చెప్పండి? 30 మెంబర్స్ వెళ్ళిపోయారు, ఇంకో 36 వెళ్ళిపోతారు. అంటే స్టార్టింగ్ లోనే ఎంత వెళ్ళిపోయారు? 35. సెకండ్ ఇయర్ లో 30, ఇంకో 36 వెళ్ళిపోతారు. ఎంత చెప్తారా? 905 మైనస్ చేయకూడదని ఇందాకలే తనకి చెప్పాను. అరే, ఏది చందాలమైన కవర్ డ్రైవ్ నువ్వు? నీకు ఆ క్రికెట్ ఆడడం రాదు కదా? ఎందుకు చేస్తున్నావు? 905 ఎందుకు చేస్తావు? ఆ, ఓకే. ఎంత చెప్పండి? 899 అయినా కాదా చెప్పండి? మీరు ఏం చేయాలి ఇప్పుడు? 899 ఇంటూ ఒక్కొక్క ఆప్షన్ ఎంత? 129 రూపీస్ ఇంటూ ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయ్యాయి? 2 ఇయర్స్ అయ్యే లేదా? అవునా కాదా చెప్పండి రా. ఒరిజినల్ లెక్కెడుతున్నాను రా నేను. ఇంటూ 2/3 మైనస్ ఆల్రెడీ ఎంత రికాగ్నైజ్ చేశారు? 58,37,250 ఏనా? సారీ, ఇంటూ 150 ఇంటూ 2/3 ఏనా? మైనస్ ఒరిజినల్ గా ఎంత? 58,37,250 ఏనా? అది మైనస్ చేసేయండి. ఎంత వచ్చింది? ఎంత? 57, 59, 850. ఓకేనా కాదా చెప్పండి? దీంతో పాటు ఇయర్ మీకు గుర్తుంటే అడిషనల్ గా ఒక 30 రూపాయల సంబంధించి రికార్డ్ చేయాలి. దానికి మళ్ళీ ఏం చేస్తారు? 899 ఇంటూ 30 రూపాయలు ఇంటూ 150 ఇంటూ ఎన్ని ఇయర్స్? 1/2. అంతేనా? 2 ఇయర్స్ పాటు అంటే ఫస్ట్ ఇయర్ లో 1/2 ఏనా? ఎంత చెప్తారు? 20,22,750. సో ఫస్ట్ ఇయర్ ది ఎక్స్పెన్స్ రికార్డ్ చేస్తారు, మోడిఫికేషన్ రికార్డ్ చేస్తారు. రెండింటికి ఎంట్రీ ఏం మారదు. ఎంట్రీ ఏంటి? రెండు కలిపి ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్. డిస్టర్బ్ చేయకుండా అది అలా లెక్కెట్టేయడం. మోడిఫికేషన్ ఓకేనా కాదా చెప్పండి. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. ఆ, ఈ 30 రూపీస్ ఎలా వచ్చింది చెప్పనా? ఇప్పుడు షేర్ ఆప్షన్స్ రీప్రైజింగ్ జరిగింది. యాజ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ హాస్ ఫాలెన్ యాజ్ ద ఫెయిర్ వాల్యూ ఫెల్ టు 50 రూపీస్ అన్నాడంటే ఏం జరుగుతుంటే చెప్పనా? ఒరిజినల్ గా మన ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ ఎంత? 129 కదా. ఆ 129 ఎలా వచ్చి ఉంటది? నేను ఎక్సైజ్ ప్రైస్ ఇచ్చానా? ఎక్సైజ్ ప్రైస్ ఏమైనా చెప్పానా? ఏం చెప్పలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫ్రీగా ఇచ్చాం అనుకుందాం. ఓకేనా? అంటే ఏం చెప్పండి? మార్కెట్ లో వాల్యూ యాక్చువల్ గా 129 రూపీస్ ఉంది అనుకుందాం. ఎక్సైజ్ ప్రైస్ 0 అనుకుందాం. ఈజీగా ఉంటది కదా. అప్పుడు ఆడికి ఎంతకి ఇచ్చాను నేను? 129కి ఇచ్చాను. ఆడు ఎంత లాభం అనుకున్నాడు? 129 లాభం అనుకున్నాడు. నేను కూడా ఎంత కన్నాం అనుకున్నాను? 129 కన్నం కింద వేసుకున్నాను. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఇప్పుడు ఏం జరిగింది? ఇదే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్. ఓకే. నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ సడన్ గా ఏమైందని అన్నాడు? 50 రూపీస్ పడిపోయిందంటే ఎలా పడిపోయిందో చెప్పండి? మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్ 129 నుంచి 50 పడిపోయాడు. 50 పడిపోవడం వల్ల ఎక్సైజ్ ప్రైస్ ఎలాగో సున్నాయే. అప్పుడు వచ్చే లాభం ఎంత? 50. అప్పుడు ఎంప్లాయీస్ ఏమనుకుంటారు చెప్పండి? ఒరే మనకు కమ్మం పడిపోయిందిరా. యాక్చువల్ గా మనం 129 లాభం వస్తుంది అని అనుకున్నాం, కానీ 50 లాభం వస్తుందిరా అని అనుకుంటారు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నేను ఏం చేశాను? యాక్చువల్గా ఎక్సైజ్ ప్రైస్ లేకపోతే మనం ఫెయిర్ వాల్యూ ఎక్సైజ్ ప్రైస్ తగ్గించాను నేను యాక్చువల్ గా. సో ఇది ఇలా చేయలేము. ఒక పని చేద్దాం. 229 తీసుకుందాం, 100 తీసుకుందాం. అప్పుడు కూడా సరిపోదు కదా. అవునా కదా చెప్పండి? ఇది 50 రూపీస్ పడిపోయిందంటే దాని అర్థం ఇది ఒక 50 రూపీస్ పడిపోయింటది ఎక్సైజ్ మార్కెట్ వాల్యూ. అంటే ఎంత అయిపోయింది చెప్పండి? 229 179 అయిపోయింటది. 100కి వెళ్ళిపోయింటది. దానికి 50 రూపీస్. దాన్ని మళ్ళీ 80 రూపీస్ చేయగలిగావంటే నువ్వేం చేస్తుంటావు చెప్పు? ఇది నువ్వు మార్చగలవా? ఇది నువ్వు మార్చగలవా? మార్కెట్ లో వాల్యూ అది అలాగే ఉంచావు నువ్వు. దీన్ని ఏం చేసావు నువ్వు? ఒక 30 రూపీస్ తగ్గించావు. అప్పుడు ఇది ఎంత పట్టుకెళ్ళావు? 70కి పట్టుకెళ్ళావు. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? 80కి పట్టుకెళ్ళి ఇది 50 ఎలా వస్తుంది? అయితే ఇప్పుడు ఇది కాదు, 150కి పడిపోయింది. అప్పుడే కదా 50కి వెళ్ళిపోద్ది. అవునా కదా చెప్పండి? దీన్ని మళ్ళీ నేను ఏం చేశాను? 150 అలాగే ఉంచి ఈ 100 రూపీస్ ఏం చేశాను? 70 చేశాను అనుకో. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? 80 రూపీస్కి వెళ్తుంది లేదా? ఇంతేనా కాదా చెప్పండి? ఇది జరిగినవి. ఇది ఒరిజినల్ జరిగింది. ఇది మోడిఫికేషన్. ఇది ఆగండి ఆగండి. ఇది ఇలా జరిగింది. ఇప్పుడు మీరు ఒరిజినల్ గా ఆలోచిస్తారు. మీరు మీరు ఏదైనా ఎప్పుడు ఆలోచిస్తారు? గ్రాండ్ డేట్ రోజు ఆలోచిస్తారు. గ్రాండ్ డేట్ రోజు యాక్చువల్ గా నేను ఎంత ఉండాలి? 229 ఉండాలి. మైనస్ నేను ఎంతకి ఇచ్చినట్టు? ఇప్పుడు 100కి ఇచ్చినట్టు కాదు, 70కి ఇచ్చినట్టు. అంటే ఎంత ఎక్స్పెన్స్ బుక్ చేయాలి? 159 బుక్ చేయాలి. కానీ ఆ 159 లో 129 ఆల్రెడీ బుక్ చేసుకుంటూ వస్తున్నానా లేదా? నో చేంజ్. ఇంకో 30 రూపీస్ కి ఇప్పుడు ఏం చేస్తున్నాను? మోడిఫికేషన్ అకౌంటింగ్ చేస్తాను.
అర్థమైందా? అలా చూస్తే అర్థం కాదు. అలా చూస్తే ఏమనుకుంటామంటే అదేంటిది 50 రూపాయలు 80 50ది 80 వర్త్ అయితే 30 రూపీస్ ఇంక్రీజ్ అవడం ఏంటి? యాక్చువల్ ఒరిజినల్ దాని వాల్యూ 129 రూపీస్ కదా. మీరు ఏమనుకుంటారు? 129 కన్నా తక్కువే కదా, 80 అయినా 50 అయినా మళ్ళీ ఏంటి ఎక్స్ట్రాగా రికార్డ్ చేయడం చండాలం అని అనుకుంటాం. అంతే కదా, ఎవడైనా ఏమనుకుంటాం 129 రూపీస్ ఉన్న ఆప్షన్ 80 రూపీస్ ఉందంటే ఇంకా తగ్గాలి కానీ ఇంకా పెంచడం ఏంటని అనుకుంటామా లేదా చెప్పండి. దాని మీనింగ్ అర్థమైందా? వెనకాతల ఉన్న మీనింగ్ ఇది. ఇది అర్థం చేసుకోవడానికి నేను చెప్పాను కదా, నాకు ఎగ్జామ్ టైంలో అర్థం కాదు, అది బట్టి పట్టి వెళ్ళిపోయాను. తర్వాత నాకు అర్థమైంది దాని వెనకాల మీనింగ్ ఇది. ఇది రాసుకుంటాను రాసుకుని లేరా, రే రాసి ఇది ఫాస్ట్, మన తర్వాత పడుకున్నాను. సిక్ లేదు, నువ్వు కదా ఎరక, నువ్వు ఒకలా జిమ్కి వెళ్ళాలి కదా, అసలు పడు, జస్ట్ కలుగుస్తా. సరే ఇది రాసుకో ఫాస్ట్ గా. అర్థమైందా? దీని మీనింగ్ అర్థమైందా లేదా? ఎవరికైనా దీని మీనింగ్ అర్థం కాకపోతే కొంచెం చెప్పండి. ఆడిచ్చింది వదిలేయండి, వెనకాల బ్యాక్ డ్రాప్ లో ఇది జరిగిందని చెప్పాను కదా, ఫ్లాష్ బ్యాక్ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి. మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసాము మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. అదేంటది ఫెయిల్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ తగ్గుతుంది కదా, తగ్గేటప్పుడు తగ్గించాలి కానీ పెంచుకుంటూ పోతున్నాం ఎందుకని అని మీనింగ్ ఇది. ఎక్సైజ్ ప్రైస్ తగ్గిస్తే ఇది పరిస్థితి, ఎక్సైజ్ ప్రైస్ పెంచితే మీకు చెప్పాను కదా, అది నన్ను ఎగ్జాంపుల్ మాస్టర్ మైండ్స్ అర్థాలే. ఎక్సైజ్ ప్రైస్ పెంచితే మనం ఏం చేయొద్దని చెప్తాను, అది అలా వదిలేయండి, మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రుడెన్స్ కాన్సెప్ట్ ఎప్పుడైనా కన్నం పడితేనే మనం ఆలోచిస్తాం కానీ. ఏది క్వశ్చన్ నెంబర్ 10 అందరికీ ఓకేనా కాదా చెప్పండి, చెప్పండి. ఏది 129 కింద నో చేంజ్, పాతది ఎప్పుడు ఎలా రాసుకున్నా అలా. 13 ఏమో మోడిఫికేషన్ అకౌంటింగ్, అంటే ఇదేమో ఆ 3 ఇయర్స్ పాటు వస్తుంది, ఇదేమో ఇంకా 2 ఇయర్స్ పాటు వస్తుంది. అంతే, అంతే అంతే. కానీ ఇక 170 మనం ఇక్కడ తీసుకున్నాం, నీకు ఎలా తెలుస్తుంది? అందుకే సింపుల్ గా నువ్వు గుడ్డిగా వెళ్ళిపోవచ్చు సమ్ లో అయితే. 50 80 అయిందంటే ఆ 30 రూపాయలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఆ ఫెయిర్ వాల్యూ పెంచావంటే దాని మీనింగ్ ఏంటి? ఇదిగో ఈ 50ది 80 చేసావంటే ఆ 30 రూపాయలు ఎలా వచ్చింది? ఈ 30 రూపాయలు తగ్గడం వల్ల, ఈ 30 రూపాయలు తగ్గడం వల్ల ఈ ఒరిజినల్ 30 రూపాయలు పెరుగుతుంది. అర్థమైందా? సో డిఫరెన్స్ సింపుల్ గా అది అర్థం చేసుకోవచ్చు. ఓకేనా కదా చెప్పండి, క్లియరా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమవుతుంది చెప్పండి, లాస్ట్ ఇయర్ సింపుల్ రా, 39 నిజంగా వెళ్ళిపోయారు, మళ్ళీ ఏం చేస్తారు? 1000 లో ఇప్పటికీ ఎంతమంది వెళ్ళిపోయారు? ఫస్ట్ ఇయర్ లో నిజంగా వెళ్ళిపోయింది 35, సెకండ్ ఇయర్ లో 30, థర్డ్ ఇయర్ లో 39, మొత్తం కలిపి ఎంతమంది మిగిలారు? 896 ఇంటూ ఒరిజినల్ ముందు ఎలా రికార్డ్ చేస్తారు? ఇంటూ 129 ఇంటూ 150 మైనస్ ఆల్రెడీ రికార్డ్ చేసి తీసేస్తే ఇది వచ్చేస్తుంది. మోడిఫికేషన్ ఒక్కటి సెపరేట్ గా తెలుసు కదా మీకు, 896 ఇంటూ 150 ఇంటూ 30 ఇంటూ 2/2 మైనస్ ఆల్రెడీ ఎంత రికార్డ్ చేస్తారు? 20,22,750 అయినా చెప్పేసాము సెకండ్ ఇయర్. అందరికీ ఓకేనా కదా చెప్పాలి. ఓకేనా కాదా? అర్థమైంది లేదా చెప్పండి రా. క్లియర్ అంటే చెప్పండి డౌట్. క్లియర్ అంటే మనం నెక్స్ట్ దానికి వెళ్దామా? ఇది రాసుకున్నారు కదా అందరూ, ఇది రాసుకోవడమే బెటర్.
ఇప్పుడు చూస్తారా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నారా ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఇష్యూ 2000 షేర్ ఆప్షన్స్ అంట టు ఇట్స్ 10 డైరెక్టర్స్ అంట. ఓకే, ఎక్సైజ్ ప్రైస్ 100 రూపాయలు అంట. డైరెక్టర్స్ విల్ బి రిక్వైర్డ్ టు స్టే నెక్స్ట్ 3 years అని చెప్పాడు. ఓకేనా? ఫేర్వెల్ ఆఫ్ ద ఆప్షన్ ఎస్టిమేటెడ్ ఎంత అంట స్టార్టింగ్ లో. ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది వెస్ట్ చేస్తారని అనుకున్నాం. అది ఫస్ట్ ఇయర్ లో ఏం చెప్పండి పరిస్థితి. మొత్తం ఎంత? 8 డైరెక్టర్స్, మనిషికి 2000 షేర్ ఆప్షన్స్ ఇంటూ 130 రూపీస్ ఇంటూ ఎన్ని ఇయర్స్? 1/3. ఎంత చెప్తారు ఫస్ట్ ఇయర్ లో? ఎంత వచ్చింది? 6,93,333. ఓకేనా కదా చెప్పండి. ఓకేనా కదా? ఇప్పుడు సెకండ్ ఇయర్ అని ఏం జరిగిందో చూడండి. డ్యూరింగ్ ద ఇయర్ 2 కంపెనీ లేదా క్రైసిస్ వచ్చిందంటే మేనేజ్మెంట్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటుంది. క్యాన్సిల్ చేస్తే కంపెన్సేషన్ పే చేయాలి లేదా? ముందు మీకు ఏం చెప్పాను చెప్పండి. ఫస్ట్ క్యాన్సిల్ చేస్తే పూర్తిగా ఎంతైతే రికగ్నైజ్ చేయకుండా వదిలేసామో అది ఒకేసారి రికగ్నైజ్ చేసేది. ఓకేనా? అంటే మామూలుగా ఎంతమంది ఉన్నారు ఆ రోజుకి ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు? ఇట్ వాస్ ఎస్టిమేటెడ్ ఫర్ ద బిలో. ఆ రోజు ఏవో ఇచ్చేది వదిలేయండి పక్కకి. దేర్ వాస్ కంపెన్సేషన్ విచ్ వాస్ పెయిడ్ టు డైరెక్టర్స్ అండ్ ఓన్లీ 9 డైరెక్టర్స్ ఆర్ కరెంట్లీ ఇన్ ఎంప్లాయ్మెంట్. 9 మంది ఏమంటారు చెప్పండి ఇప్పుడు? ఛ, అనవసరం క్యాన్సిల్ చేస్తారు, లేకపోతే నేను ఉండిపోయిందని అంటారు లేదా? ఇప్పుడు 9 మంది ఉంటారు కాబట్టి 9 మందికి ఇవ్వాలి. మనిషికి ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి? 2000 ఇవ్వాలి. ఇంటూ ఎంత? 130. అవునా కాదా? ఆల్రెడీ ఎంత రికార్డ్ చేసాం మనం? ఆల్రెడీ ఎంత రికార్డ్ చేసాం చెప్పండి? ఇంటూ ఇంటూ 2 కాదు. అదే చెప్తున్నాను కదా, సెకండ్ ఇయర్ లో క్యాన్సిల్ అయిపోయింది కదా. క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మొత్తం ఇప్పుడే రికార్డ్ చేసేయండి. అంటే ఇంటూ 3/3 అన్నట్టుగా, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే. మైనస్ ఆల్రెడీ ఎంత రికార్డ్ చేశారు? 6,93,333 అనా? ఎంత చెప్పండి అప్పుడు? 16,46,667. కళ్ళు మూసుకొని మీరు ఏం చేయాలి చెప్పండి? రికార్డ్ చేసే ఎక్స్పెన్స్ కదా. ఒప్పుకుంటారు లేదో చెప్పండి. ఓకేనా కాదా? ఇది దీనికి ఇంకా అవ్వలేదు, అయిపోలేదు. ఇది ఓకేనా? మరి ఎంప్లాయీస్ అందరూ ఏమంటారు చెప్పండి? ఈ రోజు నాకు ఎంతైతే ఫెయిర్ వాల్యూ వచ్చి ఉండేదో అంత అమౌంట్ కంపెన్సేషన్ పే చేయమని చెప్తారా లేదా చెప్పండి? అంతే కదా. కంపెన్సేషన్ ఎంత పే చేయాలి చూడండి. నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. అవునా కాదా? కంపెన్సేషన్ ఫస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఇట్ వాజ్ అగ్రీడ్ టు పే. ఎంత ఇస్తామని చెప్పాం మనం? 95 ఇస్తామని. ముందు వాళ్ళకి ఇచ్చేది ఎంత లెక్కడదామా? 9 ఇంటూ 95 ఇంటూ ఎన్ని? 2000 ఆప్షన్స్ అని ఎంత చెప్తారు? 17,10,000 పే చేయాలి. ఒప్పుకుంటారు లేదా చెప్పండి? ఓకేనా కదా? ముందు ఎంట్రీస్ ఏమో పడ్డాయి చూద్దాం ఒకసారి. ఫస్ట్ 2 years కలిపి ఎంట్రీ ఒకేసారి నేను చెప్పేస్తున్నాను. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీ ప్రెజర్కి వెళ్ళి ఉంటుంది. ఎంత ఎంత వెళ్ళి ఉంటుంది? మొత్తం 23,40,000 వెళ్ళిపోయి ఉంటుంది లేదా చెప్పండి? అదే కదా ఇందాక లెక్కెట్టి మైనస్ చేశాను. సో 23,40,000 వెళ్ళిపోయి ఉంటుంది. ఒప్పుకుంటారు లేదా చెప్పండి? ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ కంపల్సేషన్ పే చేసేటప్పుడు ఎంట్రీ ఏంటో చెప్పండి? మామూలుగా 2 క్యాష్ వెళ్ళింది, అదైతే పక్క. ఎంత వెళ్ళింది? 17,10,000 వెళ్ళింది. అంతేనా కాదా? ఇది జరిగింది యాక్చువల్ గా. ఇంకా దీనికి డెబిట్ ఏం కొట్టాలో మనకు తెలియదు. అంతేనా కాదా చెప్పండి? జాగ్రత్తగా. ఇప్పుడు ఎస్బీపీ రిజర్వ్ నుంచి ఎంత వాడాలి? ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఆ రోజుకి క్యాన్సిలేషన్ టైం కి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ ఎంత ఉంది? 90 రూపీస్ అయినా కాదా చెప్పండి? క్యాన్సిలేషన్ జరిగిన రోజున్న ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ మాకు ఇచ్చేస్తే చాలు. అదే వాళ్ళకి ఇచ్చి ఉండే సరిపోయిండేది. కానీ మనం ఎంత ఇచ్చాం యాక్చువల్ గా? 95 ఇచ్చాం. అంతేనా కదా చెప్పండి? 90 ఇచ్చుంటే సరిపోయింది. 90 ఇంటూ 2000 ఇంటూ 9 డైరెక్టర్స్ అయినా 16,20,000 అయినా కాదా చెప్పండి? ఈ 16,20,000 మన ఈక్విటీ నుంచి ఇచ్చుంటే సరిపోయిండేది. ఈక్విటీ అంటే ఏంటి? అదే మన ఎస్బీపీ రిజర్వ్ ఒకటి క్రియేట్ చేశాం కదా. అవునా కదా చెప్పండి? అంటే ఎస్బీపీ రిజర్వ్ నుంచి నేను 16,20,000 మాత్రమే ఇచ్చి ఉండాల్సింది. మిగతాది ఓవర్ యాక్షన్ చేసి ఇచ్చానంటే మిగతాదంతా ఏంటి? నాకు కన్నా పిఎన్ఎల్ కి ఎంత వెళ్తుంది? 90,000. అప్పుడు మీకు అంటే ఇంకో డౌట్ వస్తుంది. సరే ఎస్బీపీ రిజర్వ్ లో కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది కదా, లాస్ట్ బ్యాలెన్స్ ఏం చేస్తారు? ఎస్బీపీ రిజర్వ్ టు రీటైన్ ఎర్నింగ్స్ ఎంత ఉంది బ్యాలెన్స్ చెప్పండి? 2340 నుంచి 1620 తీసేయండి. 2340 కదరా ప్రతి ఇయర్ పంపించావు. ఇంకా 1620 తీసేయండి. 740 అనా? 7,40,000 దీనికి వెళ్తుంది. ఇది జరిగేది ఆ రోజు జరుగుతుంది ఇది. జాగ్రత్త చూడండి, ఏం పర్లేదు, నాకు అడగండి డౌట్స్. అన్ని ఇస్తాడు, మీరేం చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఆడే ఇస్తాడు. అది ఇస్తాడు, ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏం ఇవ్వలేదంటే 95 ఫెయిర్ వాల్యూ ఉన్నారు కానీ అలాగే. చెప్పండి ఫస్ట్ ఈ ఎంట్రీ ఓకేనా కదా చెప్పండి? ఫస్ట్ అందరికి ఫస్ట్ ఎంట్రీ ఓకేనా కదా? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు ఎస్బీపీ రిజర్వ్. ఈ ఎంట్రీలోనే మనకి ఎస్బీపీ రిజర్వ్ నుంచి ఎంత వాడాలని డౌట్. అంతేనా కదా చెప్పండి? ఏమేమి చెప్పండి? ఇదా కొంచెం చెప్పండి, అదే కదా. సెన్సిటివ్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, సెకండ్ ఎంట్రీ అప్పుడు ఏం చేసామో ఒకసారి చూడాలి.
సెకండ్ ఎంట్రీ అప్పుడు ఫస్ట్ కంపెన్సేషన్ పే చేసాం, 2 క్యాష్ అని వేసేస్తాం కళ్ళు మూసుకొని. అదైతే తెలుసు మనకి. ఎంత కంపెన్సేషన్ పే చేసాం ఆడే ఇచ్చేస్తాడు. అదే డైరెక్ట్ గా వేసేస్తాం. అది కాదు బాధ. ఆ రోజు ఎంత పే చేసి ఉండాల్సింది, సరిపోయింది అది. కానీ మీరు ఎంత పే చేశారు. అవునా కాదా చెప్పండి. అంతేనా కాదా? సో మీరు ఆ డిఫరెన్స్ అమౌంట్ తీసుకెళ్ళి ఎక్కడ తోసేస్తారు? ఫస్ట్ P&L లో తోసేస్తారు. మిగతా బ్యాలెన్స్ ఏదో మిగిలిపోతే అదంతా రిటైన్ అనేది ఎవరికైనా ఏమైనా చెప్పండి. మార్కెట్ ప్రైస్ ఇంకా పట్టించుకోవద్దు. క్యాన్సిలేషన్ రోజు మార్కెట్ ప్రైస్ పట్టించుకోవద్దు. ఆ, మరి అమ్మాయి అసలు మిస్ నేను చూస్తున్నాను. బయటకు వస్తే నేను ఎంకరేజ్ చేస్తాను. బిగ్ బాస్ అయిపోయింది అనుకోండి నిన్న. ఎవరిని? ఎవరిని మేము చూడండి. గొడవలాడు మూల కూర్చొని ఉంటుండొచ్చు. ఇలా. ఉన్నాడు. అర్థమైందో లేదో చెప్పండి. 11th క్వశ్చన్ ఓకేనా కదా? 12th వన్ నేను చెప్తారా? అన్ని క్వశ్చన్ మోడల్స్ అయిపోయినట్టే. ఒకటి ఉండిపోయింది గ్రూప్ కంపెనీస్ క్వశ్చన్ మోడల్ ఒకటి. అది కూడా ఇప్పుడు చేస్తాను. యాక్చువల్గా మొత్తం అన్ని మోడల్ క్వశ్చన్స్ ఒకసారి చేస్తున్నట్టు. ఎందుకంటే క్యాన్సిలేషన్ చేస్తాం, ఈక్విటీ సెటిల్. ఇప్పుడు మీకు గుర్తుంటే ఎన్ని మోడల్ సమ్స్ ఉన్నాయి చూడండి. ఎస్బిపి రిజల్ట్ జనరల్ క్వశ్చన్, ఎస్బిపి లైబిలిటీ జనరల్ క్వశ్చన్, క్యాష్ సెటిల్ విత్ ఈక్విటీ ఆల్టర్నేటివ్ క్వశ్చన్ ఒకటి, మోడిఫికేషన్ క్వశ్చన్ ఒకటి, క్యాన్సిలేషన్ క్వశ్చన్ ఒకటి, ఎసెట్ కొనుక్కున్న క్వశ్చన్ ఒకటి, ఇంకొకటి ఉంటది. ఏంటది? అదే మీకు చెప్పాను కదా, గ్రూప్ కంపెనీస్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అది ఉంటుంది. అంటే 7 రకాల క్వశ్చన్ అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఎంత తిప్పుడు ఇప్పుడు నుంచి అవే వస్తాయి చూడండి. ఇక్కడ చూడండి. అది కూడా వచ్చింది సబ్సిడరీ. దీని వెయిటేజ్ 8 మార్క్స్ ఉండొచ్చు. ఇస్తే 8 మార్క్స్ ఇచ్చేయచ్చు. కానీ బిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గిస్తుంది వెయిటేజ్. 12th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇంకొకటి ఉండిపోయిందని చెప్పాను కదా, అది ఇదే. అందరూ ఒకసారి చూడండి. పేరెంట్ కంపెనీ ఏం చేసిందంటే గ్రాంట్స్ 200 షేర్ ఆప్షన్స్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్. దీని మీనింగ్ నేను ఇది చెప్పాక నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు సమ్ అంటే చెప్తాను. పేరెంట్ కంపెనీ ఏం చేసింది? 100 మంది ఎంప్లాయీస్ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీకి ఈ ఆప్షన్స్ ఇచ్చారంట. ఇదేం చెందాలని సార్ అంటే, ఇప్పుడు సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద కంపెనీ ఉంది, XYZ కంపెనీ. వాళ్ళ కొడుకు ఇంకో కంపెనీ పెట్టాడు అనుకుందాం. ఆ సబ్సిడరీ కంపెనీ అనుకుందాం ప్రస్తుతానికి. ఆ సబ్సిడరీ కంపెనీ ఏం చేసింది? వాళ్ళ ఎంప్లాయీస్ కి షేర్స్ ఇస్తాము, మీరు మా దగ్గర 3 years ఉంటారంటే. అంటే అప్పుడు వాళ్ళందరూ ఇలా చూసి, పిల్లబచ్చగడి నువ్వే నిన్న రకం అనొచ్చు. నీ కంపెనీ షేర్లు పెద్ద వర్త్ ఏంటి? 3 years తర్వాత నీ షేర్లు ఇస్తానంటే నేను పెద్ద ఉండిపోవడానికి నేనే ఉన్నానంటే, సరే అయితే మా నాన్న ఇస్తాను అప్పుడు ఉంటారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కొంచెం చిన్న టెంప్టింగ్ అనిపించే ఆఫర్ వాళ్ళు ఏం చేశారు? ఉండిపోయారు అనుకోండి. అర్థమైంది సినారీ ఏం జరిగిందో. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఎంప్లాయీస్ కోసం, ఎంప్లాయీస్ కి కొంచెం నమ్మకం పెరగడానికి హోల్డింగ్ కంపెనీ ఆప్షన్స్ ఇచ్చింది. అర్థమైంది ఇక్కడ ఏం జరిగిందో. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంట్రీ ఏమై ఉంటుంది మీరే చెప్పండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ ఎవరు మేబీ? సబ్సిడరీవే కదా. నేను ముందు సబ్సిడరీ గురించి ఆలోచిస్తున్నాను. సబ్సిడరీ ఏం చేయాలి చెప్పండి? ప్రతి ఇయర్ ఎండింగ్ లో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ బుక్ చేయాలి.
మామూలుగా క్రెడిట్ దేనికి చేయాలి? మామూలుగా అయితే ఎస్బిపి రిజర్వ్ వేయాలి. కానీ నాదే ఎవరు ఇవి? మనకు పేరెంట్ కంపెనీ ఇస్తుంది కాబట్టి టు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ పేరెంట్ కంపెనీ. అదర్ ఈక్విటీ, సింపుల్ గా చెప్పాలంటే. ఎందుకంటే నా డబ్బులు కాదు కదా. పేరెంట్ కంపెనీ ఏం ఆలోచిస్తుంది చెప్పండి? వాళ్ళ షేర్స్ వెళ్తున్నాయా? అవునా కాదా చెప్పండి? టు ఎస్బిపి రిజర్వ్ వేయాలి వాళ్ళు. అవునా కాదా చెప్పండి? మరి డెబిట్ దేనికి కొట్టాలి వాళ్ళు? ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ. కూల్ కూల్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ. ఓకేనా కాదా చెప్పండి? ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవండి. మీరు చదవండి ఫాస్ట్ గా. ఎవరెవరికి ఇచ్చారు? పేరెంట్ కంపెనీ ఇచ్చింది. ఓకే, బాగానే ఉంది. 2 years ఉండాలని చెప్పాము. ఫేర్వెల్ ఆఫ్ ఆప్షన్ గ్రాండ్ డేట్ రోజు ఎంత ఉంది? 30 రూపీస్ ఉంది. అదే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే షేర్ సెటిల్ కదా. అవునా కాదా చెప్పండి? అట్ గ్రాండ్ డేట్ ఎస్టిమేట్స్ దట్ 80% ఎంప్లాయీస్ ఉంటారని అనుకుంటున్నామంట. 100 ఎంప్లాయీస్ 80% అంటే ఎంత చెప్పండి? 80. ఓకే. ఎస్టిమేట్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద వెస్టింగ్ పీరియడ్, అంటే ప్రతి ఇయర్ అదే చేసుకోండి అని చెప్పాడు. ఓకేనా? ఫస్ట్ ఇయర్ రన్నింగ్ ఏమని రికార్డ్ చేస్తారు చెప్పండి? 80 ఇంటూ మనిషికి 200 ఆప్షన్స్ ఇంటూ ఫెయిర్వెల్ ఎంత? 30 రూపీస్ ఇంటూ 1/2 ఏనా? 2 years కదా. ఎంత చెప్తారా? 2,40,000. ఎవరి బుక్స్ లో అడిగాడు ఇప్పుడు? పాస్ ద జర్నల్ ఎంట్రీస్ ఫర్ గివింగ్ టు ద అబౌవ్ అరేంజ్మెంట్. ఇద్దరు బుక్ లో అడిగాడా? ఓన్లీ సబ్సిడరీ దాంట్లో వేస్తాడు. సబ్సిడరీ ఏంటో పోనీ మీరు చెప్పండి నాకు. సబ్సిడరీ ఏం చెప్పాను నేను? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు అదర్ ఈక్విటీ, కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ పేరెంట్. 240, 240, 240. సెకండ్ ఇయర్ రన్నింగ్ లో 81 అయ్యారంట. యాక్చువల్ గా అది ఇచ్చాడా ఎక్కడైనా? 81 అయ్యారంట. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసు కదా. 200 ఇంటూ 81 ఇంటూ 30 మైనస్ ఆల్రెడీ రికాగ్నైజ్ చేసి 240 తీసేస్తే పేరెంట్ కంపెనీ చేసేద్దాం ఇక్కడ. అలాగా సమ్ చేస్తాం లాగా, ఎందుకంగా. లేకపోతే థియరీ నోట్స్ ఓపెన్ చేయండి ఒకసారి. ఎంత? అంతేనా? ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ టు ఎస్బిపి రిజర్వ్ చెప్పామా లేదా మనం ఇది? ఎవరు? పేరెంట్ కంపెనీ దాంట్లో. సబ్సిడరీ దాంట్లో ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. ఓకేనా కాదా? ఇప్పుడు రివర్స్ కేస్, ఇంకో కేస్. సబ్సిడరీ రెచ్చిపోయి పేరెంట్ కంపెనీ వాళ్ళకి షేర్స్, మా కంపెనీ షేర్స్ ఇస్తామని చెప్పింది అనుకోండి. ఏమో, దాంట్లో డిమాండ్ ఉందేమో, అంత టెంప్టింగ్ గా ఉందేమో ఆఫర్. ఓకేనా? అప్పుడు ఏంటి? ఈసారి ఎవరిది ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్? పేరెంట్ కంపెనీలో, అదే హోల్డింగ్ కంపెనీ, పేరెంట్ కంపెనీలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. అప్పుడు ఎంట్రీ ఏం కొడతారు చెప్పండి? డెబిట్ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. టూ చందానంగా ఉంటది. ఈక్విటీ మా దాంట్లోకి వచ్చి క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ చేసిందని చెప్పుకుంటే ఎంతైనా కదా. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ చేసినట్టు కాదు. మేము అందులో డబ్బులు పెట్టాము, మాకు డివిడెండ్ రూపంలో ఇస్తున్నట్టు ఈ లాభాన్ని. అర్థమవుతుందా? సో ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు డివిడెండ్ ఇన్కమ్. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. వాళ్ళు డివిడెండ్ వీళ్ళు ఇచ్చామని అనుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? డివిడెండ్ ఇచ్చామని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు తీసుకున్నాం అనుకుంటారు, వాళ్ళు ఇచ్చామనుకుంటారు. వాళ్ళ ఎంట్రీ ఏంటి చెప్పండి? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టు ఎస్బీపీ రిజర్వ్. ఇది చివరిలో ఏమవుతుంది మీకు తెలుసు? ఎస్బీపీ రిజర్వ్. అది మామూలు విషయం. ఓకేనా కదా చెప్పండి. ఇక్కడేమో ఇన్వెస్ట్మెంట్ల చుట్టూ తిరిగింది పేరెంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి ఇచ్చేటప్పుడు. ఇక్కడేమో డివిడెండ్ చుట్టూ తిరిగింది. అంతే తేడా. అంతే. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? ఓకే. ఉన్నాయండి. మొరవాడతారు, అటు వచ్చినప్పుడు మళ్ళీ ఆపేస్తారు. ఒకసారి చూడండి. అయిపోయింది. ఇక్కడ నుంచి అన్ని అన్ని మోడల్స్ అంతా అయిపోయినట్టే. ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ మీరు చెప్పే ఛాన్స్ చెప్తారా? ఫస్ట్ అది క్యాలిక్యులేట్ ఎక్స్పెన్సెస్ ఒకటి లెక్కెట్టమన్నాడు. ఫస్ట్ ఇయర్ లో ఎంత చూద్దామా? 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. 97% ఉంటారని మన ఎక్స్పెక్టేషన్. 1000 ఇంటూ మీరు ఏం చేస్తారు చెప్పండి? 97% ఇంటూ ఎంత? 195 ఇంటూ 100 ఒక్కొక్కరికి ఇంటూ 1/2 2 years కాబట్టి ఎంత చెప్తారా? అయిపోయింది ఫస్ట్ ఇయర్ ఎక్స్పెన్స్. సెకండ్ ఇయర్ ఏం చేస్తారు చెప్పండి? ఈసారి నిజంగా సెకండ్ ఇయర్ అయినప్పుడు ఏమైందంట? 91% అనంట. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? 100 ఇంటూ 195 ఇంటూ 2/2 మైనస్ ఆ పాత
ఈజీ క్వశ్చన్ రా, మామూలు క్వశ్చన్ రా. ఓకేనా కదా, ఇదే బిట్లలో వస్తాయి. బిట్లు రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూస్తారా, ఇది కూడా చెప్పేస్తారు నాకు. ఏంటిది? సేమ్ ఎక్స్పెన్స్ రికార్డ్, ఇది మీరు చేసుకుంటారు కదా. నెక్స్ట్ ఏంటి? క్యాష్ ఇస్తామని చెప్పినట్టున్నాం వాళ్ళకి. సెటిల్మెంట్ ఇస్ టు బి మేడ్ ఇన్ క్యాష్. క్యాష్ అయితే ఏం చేస్తారు చెప్పండి? యాజ్ పీపుల్ లైబిలిటీ చేస్తారు. ప్రతి ఇయర్ ఫెయిర్ వాల్యూ మళ్ళీ రీమెజర్ చేస్తారు. ఫెయిర్ వాల్యూస్ ఇచ్చాడు, మళ్ళీ మళ్ళీ 80, 90 ఇచ్చాడు కదా. మీరు ఏం చేస్తారు? ప్రతి ఇయర్ ఫెయిర్ వాల్యూ రీమెజర్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, థర్డ్ వన్ చూస్తారా. హోల్డింగ్ కంపెనీ అంట. ఎవరెవరికి ఇచ్చారంట? పేరెంట్ కంపెనీ ఓన్ షేర్స్ ని ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ, అంటే పేరెంట్ కంపెనీ సబ్సిడీకి ఇస్తుంది. ఎవరి బుక్స్ లో అడిగాడు? ఇద్దరు బుక్స్ లో అడిగాడు. పేరెంట్ కంపెనీ ఎంట్రీ ఏమైనా వస్తుంది చెప్పండి. పేరెంట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఎస్బిపి రిజర్వ్. సబ్సిడరీ కంపెనీ ఏమైనా వస్తుంది చెప్పండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు అమెరికా. ఓకేనా కాదా చెప్పండి. ఎంత అమౌంట్? అమౌంట్ చెప్పండి నాకు. 100 ఎంప్లాయీస్, 87 రూపీస్ 25. డైరెక్ట్ గా ఇంకేం, 2,75,000. ఈజీ అయినా కాదా? 5 చేసాక ఇంక అంతేనా, అన్ని అలాగే ఉంటాయి. ఇది చూస్తారా. బిజినెస్ కాంబినేషన్ అంట. ఎగ్జిస్టింగ్ ఎంట్రీ బేస్డ్ ప్లాన్ ఇన్ ఎంట్రీ వై విత్ వెస్టింగ్ కండిషన్ 3 years. షేర్ బేస్డ్ పేమెంట్ మనకు కలిసింది కదా, ప్రీ కాంబినేషన్ పోస్ట్ కాంబినేషన్. అదైతే చూడండి ఒకసారి. అగ్రీస్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ అవార్డ్స్. అంటే రీప్లేస్మెంటా నాన్ రీప్లేస్మెంటా? రీప్లేస్మెంట్ అవార్డ్స్ అయినా. రీప్లేస్మెంట్ అవార్డ్స్ లో ప్రీ అక్విజిషన్ అంతా, పోస్ట్ ప్రీ కాంబినేషన్ అంతా, పోస్ట్ కాంబినేషన్ అంతా లెక్కెట్టాలా? ప్రీ కాంబినేషన్ ఎలా లెక్కెట్టాలి చెప్పండి. ఒరిజినల్ అవార్డ్స్, ఒరిజినల్ అవార్డ్స్ ఎంత? ఒరిజినల్ అవార్డ్స్ ఎక్విజిషన్ డేట్ ఫెయిర్ వాల్యూ చెప్తారు డైరెక్ట్ గా. ఇదే మరి ఇంకా. ఇది రీప్లేస్మెంట్ అవార్డ్ అయితే ఇది ఒరిజినల్ అవార్డ్ అయి ఉంటుంది. అంతేనా కదా చెప్పండి. 300 ఇంటూ ఆల్రెడీ ఎంత పీరియడ్ అయిపోయింది? 2 years అయిపోయింది. 2 by ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ అంతా 3 years. కొత్త వెస్టింగ్ పీరియడ్ ఏమైనా చెప్పాడా? నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 2. సేమ్ అది కూడా 3 years అంట. ఇకపై 1 year అంటుందంటే అది కూడా 3 years అనే కదా. ఇంటూ 2/3 ఎంత చెప్పండి. 200 అయినా కాదా చెప్పండి. 200 ఎక్కడికి వెళ్తుంది? రీకాంబినేషన్ ఎక్కడికి వెళ్తుంది? పర్చేస్ కన్సిడరేషన్ లో భాగంగా వెళ్ళిపోద్ది. 400 - 200 ఎంత? 200 అయినా. ఈ 200 నెక్స్ట్ ఇయర్ లో మనం ఎక్కడ వేస్తాం చెప్పండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కింద వేసుకుంటాం. వెస్టింగ్ పీరియడ్ మొత్తం 200 వెళ్తుంది. ఇకపైన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రీ కాంబినేషన్ బిజినెస్ కాంబినేషన్ రూపంలో 200. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఆడదాన్ని యాక్చువల్ మనం 400 - 200 చేసి కదా డైరెక్ట్ గా. ఆడేం చేసేది తెలుసా? ముందు ఒరిజినల్ దానికి 300 కదా. 300 200 రికార్డ్ చేశారంటే ఇంకో 100 మిగిలిపోయిందా? అక్కడ ఒక 100. పాత దానికి కొత్త దానికి తేడా ఎంత? 400 - 300, అక్కడ ఒక 100. ఏ రైతు కొట్టుకుంటే అడే 400 - 300, 300 - 200 అని చేశాడు. నేను ఇది ఎగరేసి 400 - 200 అని చెప్పాను. అంతే తేడా. ఓకేనా కదా చెప్పండి. మామూలుగా అయితే చేసుకోవచ్చు, ఎంత అవగాహన చేయాల్సిన అవసరం లేదు. ఫిఫ్త్ వన్ చూస్తారా. షేర్ ప్రైస్ అంటే మార్కెట్ రిలేటెడ్ కండిషన్స్ అయినా. మార్కెట్ రిలేటెడ్ కండిషన్ మనం అసలు మారుస్తామా? ఫస్ట్ లో ఏమనుకుంటే అదే బెటర్, అవునా కదా. ఫస్ట్ లో ఏమనుకున్నారు చెప్పండి. 100 ఇంటూ 25 రూపీస్ ఇంటూ ఎంతమందికి? 100 షేర్స్, ఒక్కొక్క 25 రూపీస్. ఎన్ని ఆప్షన్స్ అని ఏమైనా చెప్పండి. చెప్పలేదు. 100 ఇంటూ 25 ఫస్ట్ ఇయర్ లో డివైడ్ బై 4 అయినా కదా చెప్పండి. అవునా కదా. ఎంత? 625, 625. థర్డ్ ఇయర్ లో కూడా 625, ఫోర్త్ ఇయర్ లో కూడా 625 జనరల్ గా అయితే. మార్కెట్ కండిషన్ ఒకవేళ ఫుల్ఫిల్ థర్డ్ ఇయర్ అయితే పరిస్థితి ఏంటి చెప్పండి. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కలిపి థర్డ్ ఇయర్. మార్కెట్ కండిషన్ ఫిఫ్త్ ఇయర్ లో అయితే మనకు సంబంధం లేదు. ఫోర్త్ ఇయర్ వరకు రికార్డ్ చేసుకుంటాం. ఫిఫ్త్ ఇయర్ లో చూస్తామా? అన్ని డిస్కస్ చేస్తాం మనం, ఇవన్నీ పాయింట్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా కదా చెప్పండి. మీరు అసలు ఏమి కెలకొద్దు కూడా. ఎప్పుడు మార్చాం? క్యాష్ సెటిల్ అయి ఉంటది. పర్ఫార్మెన్స్ లో అదే ఏదో అసలు మోడిఫికేషన్ అకౌంటింగ్ నేను అక్కడ అంత క్లియర్ గా ఏం జరిగింది చెప్పాను. మార్కెట్ ప్రైస్ మనమే మార్చలేదు అక్కడ. మార్కెట్ ప్రైస్ ఎవడో మార్చలేడు. ఎక్సైజ్ ప్రైస్ మారింది కాబట్టి ఫెయిర్ వాల్యూ మారింది. అందుకే మోడిఫికేషన్ అకౌంటింగ్ చేసాం. ఎక్సైజ్ ప్రైస్ ఇక్కడ ఏమైనా మార్చావా నువ్వు? ఈ క్వశ్చన్ ఏంటి, అసలు ఎక్సైజ్ ప్రైస్ ఏమైనా మార్చావు? మోడిఫికేషన్ అకౌంటింగ్ జరిగింది అంటే ఎక్సైజ్ ప్రైస్ లో చేంజెస్ వచ్చి ఉంటాయి. అంతే. అంతే. సిక్స్త్ లో చూడండి.
మళ్ళీ క్యాష్ సెటిల్ అయితే మార్చాలి రే బాబు. సిక్స్త్ వన్ ఏంటో చూడండి. రిమైనింగ్ సర్వీస్ ప్యాట్ ఎంత రిసీవ్ అవ్వాలంటే ఇది ఈ మీనింగ్ ఏంటి? మార్కెట్ రిలేటెడ్, నాన్ మార్కెట్ రిలేటెడ్? నాన్ మార్కెట్ రిలేటెడ్. ఏం జరిగింది ఫస్ట్ లో ఎంత? 1000 ఎంప్లాయీస్, 10 షేర్స్. ఫస్ట్ ఇయర్ లో 97% అని ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. 1000 ఇంటూ 10 ఇంటూ మనిషికి ఎన్ని? అదే మనిషికి 100 రూపీస్ అయినా, 1000 ఇంటూ 10 ఇంటూ 100 అయినా 10 ఆప్షన్స్ రా, 100 రూపీస్ రా, 97% రా, ఫస్ట్ ఇయర్ లో 1/3 రా. 3,23,333. ఓకేనా కాదా చెప్పండి. సెకండ్ ఇయర్ లో 95కి వెళ్ళిందిరా. మళ్ళీ మీరు ఏం చేస్తారు? సేమ్ అన్ని మార్చుకున్నా సేమ్ అంతే. ఓకేనా కాదా? క్లియరేనా? సేమ్ క్వశ్చన్ రా. ఏం చెప్తారా? ఇదేంటో చెప్పండి. క్యాష్ ఇస్తాం 800 షేర్స్ కి సంబంధించింది, లేదా 990 షేర్స్ ఇస్తాం. ఇదేంటిది? క్యాష్ సెటిల్ విత్ ఈక్విటీ ఆల్టర్నేటివ్. ముందు మీరు ఏం చేయాలి చెప్పండి. ఈక్విటీ అమౌంట్ ఎంత ఉందో చూడాలి ఫస్ట్. 990 షేర్స్ ఇంటూ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఎంత? 212 రూపీస్ అయినా. 990 ఇంటూ 212 ఎంత? క్యాష్ సెటిల్ ఎంత చూద్దామా? 800 ఇంటూ ఈ రోజు ఎంత ఉంది? 213 రూపీస్ అయినా. గ్రాండ్ డేట్ రోజు ఎంత ఉంది ఫెయిర్ వాల్యూ? 213 రూపీస్ అయినా. 800 ఇంటూ 213 ఎంత? 1,70,400. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏమవుతుందని చెప్పారు? ఈక్విటీ కాంపొనెంట్ అవుతుంది. దీన్ని ఎన్ని ఇయర్స్ రికాగ్నైజ్ చేయాలి? ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇది? 2 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ ఏం చేస్తారు చెప్పండి. డివైడ్ బై 2 చేస్తారు. అంటే ఎంత? 19,740 ఒకటి, 19,740. మరి దీని పరిస్థితి క్యాష్ ఆల్టర్నేటివ్ ప్రతి ఇయర్ చూసుకోవాలి. ఫెయిర్ వాల్యూస్ మారాయి. ఫెయిర్ వాల్యూ మారిస్తే మనం కూడా మారుతామా లేదా చెప్పండి. ఫస్ట్ ఇయర్ రన్నింగ్ లో 220 అంట. లెక్కండి. 990 షేర్స్, సో 990 కదా, 800 షేర్స్ కదా. 800 షేర్స్ ఇంటూ 220 రూపీస్. ఫస్ట్ ఇయర్ లో కాబట్టి మన ఎంట్రీ ఏంటి? ఇంటూ 1/2 ఏనా? ఎంత చెప్తారా? 88,000. సెకండ్ ఇయర్ లో ఏం జరుగుతుందో చెప్పండి. సేమ్ 800 ఇంటూ 232 మైనస్ ఆల్రెడీ 88,000 రికార్డ్ చేసాం. ఎంత? 97,600 ఏనా? ఓకేనా కదా చెప్పండి. ఎంట్రీస్ ఏంటో తెలుసు కదా. ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి ఈక్విటీ రిజర్వ్ పడుతుంది, అదే రిజర్వ్ పడుతుంది, ఎస్బిపి లైబిలిటీ పడుతుంది. సేమ్ అలాగే వెళ్తుంది. లాస్ట్ ఎలా సెటిల్ అయ్యి చూడండి. ఇది క్యాష్ ఆప్షన్ అంట. ఏం చేస్తారు చెప్పండి. ఎస్బిపి లైబిలిటీ టు క్యాష్ అని వేస్తారు. ఇంకో ఎంట్రీ వేయాలి యాక్చువల్గా. ఇది ఎస్బిపి రిజర్వ్ నుంచి రిటర్న్ ఎంత? ఎంత? 39,480 రూపీస్. వేసుకుంటారా ఎంట్రీ? ఇది రాసుకోండి. ఇది మీ బుక్ లో లేదు. ఎగ్జామ్ లో రాసుకోండి. ఓకేనా కాదా చెప్పండి. ఇది ఓకేనా కాదా? క్లియరా? 8th వన్ చూస్తారా? అర్థమైంది కదా. 8th వన్ చూడండి. ఇమీడియట్లీ వెస్టింగ్ అంట. ఏం చెప్పింది? గ్రాండ్ డేట్ రోజు మొత్తం రికార్డ్ చేసేది. ఫస్ట్ గ్రాండ్ డేట్ రోజు ఎంత అని చెప్పండి. 11,000 రైట్స్. ఒక్కొక్కటి ఎంత? షేర్ అప్రిసియేషన్ రైట్స్ అంటే తెలుసు కదా మీకు. 11,000 రైట్స్ ఇంటూ ఒక్కొక్కటి ఎంత? 100 రూపీస్. స్టార్టింగ్ లో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి? ఏం లేవు. 11,000 ఇంటూ 100 ఎంత చెప్పండి. 11 lakhs ఫస్ట్ ఇయర్ లో రికార్డ్ చేస్తారు. సెకండ్ ఇయర్ ఎండింగ్కి వెళ్తే ఫెయిర్ వాల్యూ ఎంత ఉందంట? 132 ఉందంట. మీరు ఏం చేస్తారు చెప్పండి. 11,000 ఎంతమంది ఎక్సైజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఇయర్ రన్నింగ్ లో? 94% అనా? అప్పుడు మీరు ఏం చేయాలి? 11,000 లో 94% ఇంటూ 100 కాదు, 132. డైరెక్ట్ గా మళ్ళీ 1/3 ఉండవు. ఎంత? 13,64,880 రికార్డ్ చేసి ఉండాల్సింది. కానీ మనం ఎంత రికార్డ్ చేసాం స్టార్టింగ్ లో? 11 lakhs. డిఫరెన్స్ అమౌంట్ ఇప్పుడు రికార్డ్ చేస్తాం లేదా చెప్పండి. అంతేనా కదా. సెకండ్ ఇయర్ రన్నింగ్ చెప్పండి. మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ 11,000 ఈసారి 91% ఇంటూ 139 ఎంత చెప్పండి. 1391,390 రికార్డ్ చేసి ఉండాలి. కానీ మనం 1364 రికార్డ్ చేసాం కాబట్టి మిగతా అమౌంట్ ఇప్పుడు రికార్డ్ చేస్తాం. ఓకేనా కాదా చెప్పండి. అర్థమవుతుందా? అరే ఇంటూ 1/3 2/3 ఎందుకు చేయట్లేదు? అర్థమవుతుంది. బెస్ట్ ఇమీడియట్లీ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్సెస్ చేసేయచ్చు. అందుకని మనం ఎప్పుడు ప్రతి ఇయర్ రికార్డ్ చేసేయడానికి రెడీగా ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ ఫైనలీ వెస్టింగ్ చేసినప్పటికి 85% వెస్ట్ చేశారంట. మనం ఏం చేస్తాం? మళ్ళీ 11,000 ఇంటూ 85% ఇంటూ 141 అంటే మైనస్ ఫిగర్ వస్తుంది సార్. ఏం చేస్తారు చెప్పండి. రివర్స్ చేస్తారు. ఎంట్రీస్ తెలుసు కదా. లాస్ట్ ఇయర్ ఒకటి రివర్స్ చేస్తాం.
ఓకేనా? లాస్ట్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఎస్బీపీ లయబిలిటీ టు క్యాష్. ఓకేనా కాదా? అర్థమవుతుందా లేదా చెప్పండి రా. జనరల్ గా ఇలాంటి ఆప్షన్ క్యాష్ సెటిల్మెంట్ ఇస్తాం. షేర్ అప్రిసియేషన్ రైట్ అంటేనే అదే కదా, అదే చెప్పాను మీకు. క్యాష్ లోనే ఇవ్వడం. ఓకేనా కాదా చెప్పాలి నాకు. క్లియర్. నైన్త్ క్వశ్చన్ చూస్తారా? చూడండి ఒకసారి స్కోర్ చేయగలమా లేదా చూద్దాం. షేర్ అప్రిసియేషన్ రైట్స్ మళ్ళీ వెస్ట్ ఇమీడియట్లీ కాదు, ఎక్కడ చెప్పలేదు వెస్ట్ ఇమీడియట్లీ అని. అవునా కాదా? టర్మ్స్ ఆఫ్ అవార్డ్ రిక్వైర్ ద ఎంప్లాయ్ టు ప్రొవైడ్ సర్వీస్ 4 years ఉండాలంట. ఫస్ట్ ఇయర్ రన్నింగ్ ఎంత ఉంది? 210 రూపీస్. మీరు ఏం చేస్తారు చెప్పండి? 400 రైట్స్, 75 ఎంప్లాయీస్ ఇంటూ 210 రూపీస్ ఇంటూ 1/4 అయినా ఫస్ట్ ఇయర్ లో పనిలేదు ఇంకా. అది వెస్ట్ ఇమీడియట్లీ ఇందాక సమ్ చేసామా? వెస్ట్ ఇమీడియట్లీ అన్నప్పుడు ఆ రోజు దగ్గర తీసుకున్నావు మరి నువ్వు ఫెయిర్ వాల్యూ 100 రూపీస్. నీకు వెస్ట్ ఇమీడియట్లీ అంటే మీనింగ్ ఏంటి? ఈ రోజు రెడీగా నువ్వు కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు, అప్పుడే చూస్తాం ఆ రోజు ఫెయిర్ వాల్యూ. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంత వచ్చింది ఇది? 15,75,000. ఎంట్రీ ఏంటి చెప్పండి? ఇది ఎవరికి ఇచ్చాము? ఎంప్లాయీస్ కేనా? యాక్చువల్గా ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అని వేయాలి. ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ లైబిలిటీ అని వేసాము. ఈడేమో లైబిలిటీ అగేన్స్ట్ సార్ అని ఏదో సోదో ఆవరాక్షన్ చేసి సార్ లైబిలిటీ అని వేసాడు. ఏదైతే ఏదైనా ఒకటి. పర్లేదు. ఓకేనా కదా చెప్పండి. సేమ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎండింగ్ మళ్ళీ అలా చేసుకోగలరా లేదా చెప్పండి. ప్రతి ఇయర్ ఎండింగ్ చేస్తాం, లాస్ట్ లో డబ్బులు ఇచ్చేస్తాం. ఓకేనా కాదా? ఏం జరిగింది ఇక్కడ? ఏదో జరిగింది, ఆగండి. ఏదో జరిగింది ఏంటి? వాట్ వుడ్ బి ద డిఫరెన్స్ ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ మోడిఫైస్ ద టర్మ్ ఆఫ్ అవార్డ్ 3 years కి మార్చామంట. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి ఒకసారి చూడండి. ఫస్ట్ ఇయర్ రన్నింగ్ లో ఓకే, కామన్. సెకండ్ ఇయర్ రన్నింగ్ ఎలా రికార్డ్ చేస్తారు చెప్పండి? 400 ఆప్షన్స్, 75 ఎంప్లాయీస్. సెకండ్ ఇయర్ రన్నింగ్ లో ఎంత ఉంది రూపీస్? 215 215 220 220 కాదా చెప్పండి. ఈసారి ఎన్ని ఇయర్స్ ఉన్నట్టు? 2/3. ఓకేనా కాదా? ఎందుకు? 3 years కి మార్చేసాను. ఇంటూ 2/3 మైనస్ ఆల్రెడీ ఎంత రికార్డ్ చేసాము? 15.75 రికార్డ్ చేసాం. ఎంత చెప్తారా? 28.25 సెకండ్ ఇయర్ లో రికార్డ్ చేస్తారు. అర్థమైందా లేదా చెప్పండి. ఏం లేదురా, నెంబర్ ఆఫ్ ఇయర్స్ మార్చాంరా. మార్చినప్పుడు అది కూడా మార్చు. ఓకేనా కాదా చెప్పండి. ఏంది ఇదంతా? ఇదంతా లెక్కెట్టడానిక? వర్కింగ్ నోట్లా? అమ్మో, అన్న వర్కింగ్ నోట్లో అవసరం లేదు. కరెక్ట్ గా మీరు ఆ కింద నీట్ గా రాసుకోవచ్చు. ఓకేనా? ఏ ఎంట్రీ కింద ఆ ఎంట్రీకి అక్కడే క్యాలిక్యులేషన్ రాసేయండి, సరిపోతుంది. ఓకేనా కాదా చెప్పండి. 10th క్వశ్చన్ కదా. ఎన్ని ఉన్నాయి నా క్వశ్చన్లు అసలు? 34. ఇక్కడ 12 ఉన్నాయి. మళ్ళీ ఆర్టీపీ ఎంటీపీలు ఎన్ని? అంతేనా? ఇప్పుడు మనం 10th 1 లో ఉన్నామా? అంతేనా? 10, 11, 12 ఇక్కడ 3, అక్కడ 6, 9 క్వశ్చన్ అయిపోయి. చేసేద్దాం ఫాస్ట్ చూడండి. 10th 1 చూస్తారా? 1000 షేర్ ఆప్షన్స్, 2000 ఎంప్లాయీస్ కి ఇచ్చాము. ఆప్షన్స్ ఆర్ డ్యూ టు వెస్ట్ ఆన్ 31st March 2004. ప్రొవైడ్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ లో ఉండాలంటే సర్వీస్ రిలేటెడ్ కండిషన్. ఎన్ని ఇయర్స్ చెప్పండి? 2, 3, 4 అంటే 3 years. అవునా కాదా చెప్పండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఏం జరిగిందని చెప్తున్నాడా? ఫస్ట్ ఏప్రిల్ నే జరిగిందంట. ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట? 1800 ఎంప్లాయీస్. అయినా మనం ఆ రోజు చూస్తామా? ఫస్ట్ ఏప్రిల్ మనకెందుకు? 31st March కి ఏమైనా చెప్పాడేమో చూద్దాం. ఫస్ట్ ఏప్రిల్ కదా గ్రాండ్ డేట్. ఆ రోజు మనకెందుకు ఇంకా టైం వేస్ట్ అయిపోవడం. ఎస్టిమేట్ వాజ్ అమెండెడ్ టు 1850. ఇదే కదా మనకి ఇంపార్టెంట్. అవునా కదా? ఇయర్ ఎండింగ్ లో ఎంత ఉంది? 1850 ఏనా? 1850 ఇంటూ మనిషికి ఎన్ని? 1000 అయినా కాదా చెప్పండి. 1000 ఇంటూ ఎంత ఒక్కొక్కటి? ఫెయిర్ వాల్యూ ఏమైనా చెప్పాడా? ఫస్ట్ ఏప్రిల్ రోజు 1.2 ఉంది. అదొద్దు నాకు. 1.3 కావాలి. అవునా కాదా చెప్పండి. ఇంటూ 1.3 ఇంటూ 1/3 ఏనా? అవునా కాదా చెప్పండి. ఎంత చెప్తారా? 1850 ఇంటూ 1000 ఇంటూ 1.3 డివైడ్ బై 3 ఎంత? ఎంత? ఏంటి ఇది? ఏదో చేసేది. ఇయర్ 3 క్యాలిక్యులేషన్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రొవైడెడ్ యాజ్ ఇట్ వాస్ నాట్ రికార్డ్ ఇన్ ద క్వశ్చన్. అంటే స్టార్టింగ్ తీసుకున్నాడు అసలు ఏంటి అది? క్వశ్చన్ మనం కరెక్ట్ గానే చదివాము. ఆప్షన్స్ ఆర్ డ్యూ టు వెస్ట్ ఆన్ 31st March 2004. అంటే 2, 3, 4 3 years ఉండాలి. స్టార్టింగ్ ఎస్టిమేషన్ ఏంటి సంబంధం? అదేమైనా చెప్పాడేమో చూద్దాం ఒకసారి. పూర్తి చదువుదాం ఆగండి.
మధ్యలో ఏదో అమెండ్మెంట్ జరిగింది, ఎంప్లాయీస్ మారారు, ఓకే. ఆన్ 1 April ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఇచ్చాడు. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ డ్యూ టు ఛాలెంజింగ్ కండిషన్స్ ఫెయిర్ వాల్యూ డిక్లైన్ అయింది. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ 0.9 రీప్రైజింగ్ జరిగింది. మోడిఫికేషన్ అకౌంటింగ్ 0.9 నుంచి 1.05 పట్టుకెళ్ళాలంటే 0.15 పెంచాలి. అది మనకు తెలుసు, ఓకే. ట్రేడింగ్ కండిషన్స్ ఇంప్రూవ్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఎంత ఉంది అప్పుడు 1.25 ఉంది, ఓకే. ఇంకేం చెప్పాడు? ఇంకేం చెప్పాడు? QA Limited decided that additional cost due to repricing of the options should be spread remaining vesting period. మనం అదే చేస్తాం. అడిషనల్ మోడిఫికేషన్ అదే కదా చేస్తాము. మనము 1850 ఇంటూ 1000 ఇంటూ 1.3 ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఎక్కడ? 31 March 2002 తీసుకున్నాం. అయినా ఫెయిర్ వాల్యూ ఇదేంటి? ఈక్విటీ సెటిల్ క్యాష్ సెటిల్ చెప్పండి. ఈక్విటీ సెటిల్ కదా. ఈక్విటీ సెటిల్ అయితే ఫెయిర్ వాల్యూ మార్చొచ్చా? మరి మనం ఇందాక జడ్లో చేస్తాం, మీరు అని చెప్తున్నారు. ఇంటూ 1.2 అయినా కాదా చెప్పండి. స్టార్టింగ్ లో ఉన్న ఫెయిర్ వాల్యూ కదా తీసుకుంటాము ఈక్విటీ సెటిల్డ్ ఆప్షన్స్ కి. క్యాష్ సెటిల్డ్ అనుకోండి, మీరు ఏం చేస్తారు లాస్ట్ లో? ప్రతి బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు చెక్ చేస్తారు, అంతేనా కాదా చెప్పండి. ఇంటూ 1.2 ఇంటూ 1/3 ఎంత చెప్పండి? ఎంత? 7,40,000. ఇది ఇయర్ రికార్డ్ చేస్తాం, ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఓకేనా కదా? ఆగండి. మీకు గుర్తుంటే ఆ మధ్యలో రీప్రైజింగ్ ఎప్పుడు జరిగింది? 30th September 2000, అంటే సగంలో జరిగింది ఇయర్ మధ్యలో. ఫస్ట్ ఇయర్ మధ్యలోనే జరిగింది. అవునా కాదా చెప్పండి. మరి ఇయర్ మధ్యలో జరిగింది కాబట్టి 6 months ఉందా లేదా ఇక్కడ? అవునా కాదా చెప్పండి. ఎంత నుంచి ఎంతకి రీప్రైజింగ్ జరిగింది? 0.9 నుంచి 1.05 పెంచాం. మీకు చెప్పాను క్యాలిక్యులేషన్ వెనకట్ల ఎలా ఉంటుందని, అదంతా మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. 0.15 మల్టిప్లై చేస్తాం. ఎంతమంది ఎంప్లాయీస్? సేమ్. ఎంత? ఎంత? 1840. 1840 ఇంటూ ఎంత చెప్తారా? 1000 ఆప్షన్స్ ఇంటూ 0.15 అనా? అవునా కదా చెప్పండి. ఆగండి. ఇంటూ ఏమి వేయాలి చెప్పండి. ఈ ఇయర్ 6 months ఉన్నాయి. తర్వాత అది అక్కడ ఎంత ఉంది ఇంకా? ఇది ఎప్పుడు జరిగింది? నెక్స్ట్ ఇయర్ జరిగిందా? సెకండ్ ఇయర్ లో జరిగింది ఇదంతా. సెకండ్ ఇయర్ లో జరిగిందా? మనం ఎందుకు ఇప్పుడు నుంచి ఆలోచపడదు, సర్లే. సెకండ్ ఇయర్ మధ్యలో జరిగింది కాబట్టి ఇంకెన్ని ఇయర్స్ ఉన్నాయి? 1.5 year ఉంది. ఇప్పుడు ఎంత ఇయర్స్ అయ్యాయి? హాఫ్ ఇయర్ అయింది. అప్పుడు మీరు ఎలా వేస్తారు చెప్తారా నాకు ఎవరైనా? 0.5 డివైడెడ్ బై 1.5, అంతేనా కదా చెప్పండి. ఆలోచించండి రా. 1.5 year ఉందిరా, హాఫ్ ఇయర్ అయిందిరా, 0.5 బై 1.5 వేస్తున్నాను రా. ఓకేనా కాదా? ఎంత చెప్పండి. ఎంత? ఆ సెకండ్ ఇయర్ లో జరిగింది కదా. 1840 కాదు ఎంప్లాయీస్ అప్పటికి. సెకండ్ ఇయర్ కి. సెకండ్ ఇయర్ కి ఎంప్లాయీస్ ఎంత మంది రా నాయన? 1850, 1800 స్టార్టింగ్. 1840. అదే 1840 తీసుకోండి. 1840 ఇంటూ 1000 ఇంటూ 0.15 ఇంటూ సో అండ్ సో సో అండ్ సో. 1840. చూడండి ఒకసారి. ఇదే ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడు జరిగింది ఇదంతా? 1/4/2001. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఏంటి? 31 March 2002. అప్పటికి ఎంతమంది ఉన్నారు? 1850. ఇది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ లో జరిగింది. సెప్టెంబర్ ఎక్కడుంది? 2-3 లో ఉందా? 1-2 లో ఉందా? అమ్మ బాబాయ్. 01 April 2001. ఎప్పటికి ఎండ్ అవుద్ది? 31 March 2004. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఏంటి? 31 March. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఏంటి? 2002 అయినా? సెకండ్ ఇయర్ ఎండింగ్ 31 March 2003 అయినా? థర్డ్ ఇయర్ ఎండింగ్ అదే అదే. అంతేనా కదా చెప్పండి. ఇక్కడ ఒకసారి రికార్డ్ చేయాలి, ఇక్కడ ఒకసారి రికార్డ్ చేయాలి, ఇక్కడ ఒకసారి రికార్డ్ చేయాలి. ఇక్కడ రికార్డ్ చేశాను ఫస్ట్. ఎంత చేసాం చెప్పండి? 1850 స్టార్టింగ్ ఇంటూ 1000 ఇంటూ 1.2, అంతేనా? ఇంటూ అది ఎంత? 1/3. ఎంత చెప్తారు ఇది? ఎంత చెప్తారా? 7,40,000. ఓకేనా? సెకండ్ ఇయర్ ఎండింగ్ లో ఇదేమవుతుంది చెప్పండి? 1840 ఇంటూ ఒరిజినల్దే నేను లెక్కెడుతున్నాను, నేను రీప్రైజింగ్ చేయట్లేదు. 1000 ఇంటూ 1.2 ఇంటూ 2/3 మైనస్ 7,40,000. ఎంత చెప్తారా? ఎంత? 7,32,000. అంతేనా? థర్డ్ ఇయర్ లో మనకి ఏమైనా చెప్పాడు డీటెయిల్స్? థర్డ్ ఇయర్ డీటెయిల్స్ ఏమైనా చెప్పాడా? థర్డ్ ఇయర్ ఎంతమంది ఉన్నారు ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు.
థర్డ్ ఇయర్ డీటెయిల్స్ ఇవ్వలేదు, అదే చెప్తున్నాడు, ఇట్ వాజ్ నాట్ రిక్వైర్డ్, నాట్ ప్రొవైడెడ్, నాట్ రిక్వైర్డ్, అందుకనే. ఓకేనా? సో థర్డ్ ఇయర్ ఎండింగ్ లో ఏం జరుగుతుంది మీకు తర్వాత విషయం. ఓకేనా కదా చెప్పండి ఒకసారి. తర్వాత నేను మీకు ఏం చెప్పాను? మోడిఫికేషన్ అకౌంట్. మోడిఫికేషన్ ఎప్పుడు జరిగింది చెప్పండి. ఎక్కడని చెప్తారా? సెప్టెంబర్ 2000. ఎక్కడుందా? ఎక్కడుందంటే అప్పటికి 1850 కాదు కదా, 1840 కదా. అంతేనా కదా చెప్పండి. ఎందుకు ఇది ఎప్పుడు రికార్డ్ చేస్తారు? ఈ రన్నింగ్ లోనేనా? మీరు నాకు చెప్పండి రా, ఇది ఎప్పుడు రికార్డ్ చేస్తారా? మీకు ఏం చెప్పాను? మోడిఫికేషన్ ఇదిగో ఇక్కడ జరిగింది 30th September. అంతేనా? 2000. ఇక్కడ 0.5 ఇయర్ రికార్డ్ చేస్తారు, ఇక్కడ 1 ఇయర్ రికార్డ్ చేస్తారు. అంతేనా కదా? అది ఎప్పుడు? ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. మరి ఇక్కడ రికార్డ్ చేసినప్పటికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 1840 అనా? అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. 1840 ఇంటూ 1000 ఇంటూ ఆ మోడిఫికేషన్ అమౌంట్ ఎంత? ఎంత నుంచి ఎంతకు పెంచారు ప్రైస్? 1.05 మైనస్ 0.9 అనుకోవచ్చా? అంతేనా కదా చెప్పండి. ఇంటూ 0.5/1.5 ఎంత చెప్తారు ఇది? ఎంత? 92,000. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇప్పుడు మొత్తం ఎంత రికార్డ్ చేసినట్టు? 732 ప్లస్ 92,000 కలిపితే ఆ ఇయర్ లో మొత్తం నువ్వు రికార్డ్ చేసింది ఎంత? ఎంత? 8. 824,000 ఇది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి మనం రికార్డ్ చేసే అమౌంట్. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? 824,000. ఆగండి. సారీ, సెకండ్ ఇయర్ ఎండింగ్ లో ఇది మళ్ళీ 740 వేసాడేంటి? ఓకే, క్యూములేటివ్ గా చెప్తున్నాడా? ఆ? ఓ, ఈ రెండు కలిపి ఇక్కడ వేసాడా? ఎక్కడ వేసాడు? ఇక్కడ వేసాడా? ఆ? మరి ఇదేంటి 740 మళ్ళీ? ఆహా. ఓకే. ఓకేనా కాదా చెప్పండి. థర్డ్ ఇయర్ మన దగ్గర లేదు బ్యాలెన్స్. ఓకేనా? ఇది క్యూములేటివ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో 740 మనం లెక్కెట్టామా లేదా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి ఇది తీసుకుంటారా? థర్డ్ ఇయర్ ఎండింగ్ కి మళ్ళీ మీకు ఏం జరుగుతుందో చెప్పండి. సేమ్ థర్డ్ ఇయర్ ఎండింగ్ లో మీరు ఏం చేయాలి ఒకసారి చెప్తారు నాకు ఒకసారి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను అనుకోండి క్వశ్చన్ లో, ఇదంతా ఆ డబ్బులు ఏదో నేను ఇస్తున్నాను. ఇఫ్ థర్డ్ ఇయర్ ఎండింగ్ కి యాక్చువల్ గా 1800 ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారు చెప్తారా? 1800 ఇంటూ 1000 ఇంటూ 1.2 మైనస్ ఆల్రెడీ ఎంత రికార్డ్ చేశారు ఈ రెండు కలిపి? 1472 ఏనా? అంతేనా కదా చెప్పండి. ఎంత చెప్తారు ఇది? ఎంత? 6,88,000. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా? మోడిఫికేషన్ 1800 ఇంటూ 1000 ఇంటూ 1.05 మైనస్ 0.9 ఇందాక లెక్కెట్టాం కదా, ఇంటూ 1/1.5 ఈసారి ఎంత చెప్తారు ఇది? ఎంత? 1,80,000. 1,80,000. అప్పుడు ఆ ఇయర్ మొత్తం ఎంత రికార్డ్ చేస్తారు చెప్పండి. ఆ? ఆ ఇయర్ కి ఎంత రికార్డ్ చేస్తారు చెప్తారా? 8 lakh. ఇంతేనా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంత రికార్డ్ చేశారు? ఇది 3 years కి అమౌంట్స్. ఓకేనా? అర్థమైందా మీకు మొత్తం క్వశ్చన్? ఓకేనా కదా చెప్పండి. మోడిఫికేషన్ లో ఇస్తే ఇదే ఇస్తాడు, ఆ 1.5 year కాన్సెప్ట్. మరి సింపుల్ గా 2 ఇందాక మనం చేసింది హాఫ్ ఇయర్ రాలేదు. ఓకేనా? క్లియరా? చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ క్వశ్చన్ అయిపోయింది. 11th ఆన్సర్ చెప్తారా నాకు ఎవరైనా? 11th ఆన్సర్ చెప్తారా ఫాస్ట్ గా? పేరెంట్ కంపెనీ గురించి చెప్తున్నాడు. ఓకేనా? పేరెంట్ కంపెనీ ఏం చేసిందంట? రాజయ్య ఫోన్ ఎట్టమ్మా పక్కన. వద్దులే. పేరెంట్ కంపెనీ ఏం చెప్పండి? గ్రాంట్స్ 30 shares to 100 ఎంప్లాయీస్ టు ఇట్స్ సబ్సిడరీ కంపెనీ ఎంప్లాయీస్. ఓకేనా? కండిషన్ ఏంటంట? అందులో 3 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా? 1 year at the outset. Assume that at the outset and at the end of year 1 and 2, it is expected that all will remain employed. Okay. థర్డ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లో కూడా
నన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హాజ్ లెఫ్ట్, అందరూ మిగిలిపోయారు. ఓకే. ఫేర్వెల్ ఆఫ్ ద షేర్ ఎంత ఇచ్చాడు? 5 రూపీస్ పర్ షేర్. ఓకేనా? ఇది ఒకటి ఉండిపోయిందిరా. ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కింద చదవండి ఒకసారి. ఇక్కడ వరకు ఇచ్చుంటే ఇది ఓల్డ్ క్వశ్చన్. అవునా కదా చెప్పండి. ఇక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి. కంపెనీ ఎస్ అన్నది మొత్తం నువ్వే ఇవ్వట్లే. ఓవర్ ద టర్మ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఎంతైతే జరిగిందో రీఎంబర్స్ కంపెనీ పి కి 75% ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ మేము రీఎంబర్స్ చేస్తామని చెప్పింది. మేము ఏం చేసాం ఎంట్రీ, పేరెంట్ కంపెనీ ఏమని రాసుంటుంది చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ టు ఎస్బిపి రిజర్వ్ అని రాసుంటుందా? కొంచెం డబ్బులు ఇచ్చేస్తారంటారు. క్యాష్ టు ఇన్వెస్ట్మెంట్ వేసేయండి. సెకండ్ ఎంట్రీ పేరెంట్ కంపెనీ దాంట్లో. అర్థమవుతుందా? వాళ్ళు డబ్బులు ఇస్తానంటున్నారా కొంచెం. ఓకేనా కదా? సేమ్ ఆడ పరిస్థితి చెప్పండి. వాడి ఇనిషియల్ ఎంట్రీ ఏమేసి ఉంటుంది చెప్పండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు వాళ్ళ దగ్గర నుంచి అదర్ ఈక్విటీ అనేది రాసింది. ఇప్పుడు అదర్ ఈక్విటీ కొంచెం తగ్గినట్టేనా కదా చెప్పండి. అంతేనా కదా? చూద్దామా ఫస్ట్. ఏం అడిగాడు ఇప్పుడు? వాట్ వుడ్ బి ద ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పి అండ్ ఎస్. ముందు ఎస్ గురించి చెప్పాడు. ఎస్ గురించి చెప్పండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ మొత్తం ఇయర్ మొత్తం 3 సంవత్సరాలు కలిపి వేస్తాడు ఒకేసారి ఎంట్రీ. 100 ఇంటూ 30 షేర్స్ ఇంటూ ఒక్కొక్కటి ఎంత ఫెయిర్ వాల్యూ 5 రూపీస్. ఎంత చెప్తారా? 15,000. ఓకే, ఇయర్ కి వేసాడు. 15,000 ప్రతి ఇయర్ కి ఎంత చెప్పండి? 3 అంటే 5,000 అయినా కాదా చెప్పండి. ఎంట్రీ ఏమొస్తారు చెప్పండి. ఫస్ట్ కంపెనీ ఎస్ గురించి చెప్పండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 5,000, కానీ అందులో 75% డబ్బులు ఇచ్చేస్తామా లేదా చెప్పండి. డైరెక్ట్ గా వేయడమే. 75% క్యాష్ మనం ఇచ్చేస్తాం కదా, 3,007 టు ఈక్విటీ. మిగతాది మాత్రం ఈక్విటీకి వెళ్తాం. ఓకేనా కాదా? సేమ్ ఇక్కడ కూడా ఏం చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ కి కొంచెం వెళ్తుంది, మిగతాదంతా క్యాష్ వచ్చేస్తుంది, మిగతాది మాత్రం ఎస్బిపి. ఓకేనా కాదు? అందరికీ ఓకేనా కాదా చెప్పండి. చెప్పరా, ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా కాదా? ఒకటే తేడారా, కొంచెం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తగ్గుతుంది. నేను 2 ఎంట్రీలో చెప్పాను. నేనేం చేశాను, ఫస్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు కాంట్రిబ్యూషన్ ఫర్ పేరెంట్ అని వేసేస్తాము. తర్వాత కాంట్రిబ్యూషన్ ఫర్ పేరెంట్ మళ్ళీ డెబిట్ అవుతురా టు క్యాష్ అని అన్నాను. నేను ఒకే ఎంట్రీలో తేల్చాడు. ఓకేనా కాదా? 12th క్వశ్చన్ చూస్తారా? ఏంటిది? క్యాష్ ఈక్వల్ టు ఎప్రిసియేషన్ అంటే అదే షేర్ ఎప్రిసియేషన్ రేట్స్, అంతేనా? 40 ఎంప్లాయీస్ కి ఇస్తామని చెప్పాం. ఓకే. ఆల్ ఆఫ్ ద రైట్స్ వెస్ట్ ఇన్ December 2006 అంటే ఫస్ట్ ఇయర్ కాదు, సెకండ్ ఇయర్ ఎండింగ్ లో. జనవరి 2005 కదా, December 2005 వరకు ఒక ఇయర్, December 2006 వరకు ఇంకో ఇయర్, 2 ఇయర్స్. అవునా కదా చెప్పండి. 2 ఇయర్స్ ఇది వెస్టింగ్ పీరియడ్, అంతేనా? దే కెన్ బి ఎక్సైజ్డ్. మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ టైం ఇచ్చాం ఎక్సైజ్ చేయడానికి. ఎక్సైజ్ పీరియడ్ మనకు అనవసరం, మనం ఎప్పుడు వెస్టింగ్ పీరియడ్ ఎంత చూసుకుంటాం, అంతేనా? మేనేజ్మెంట్ ఎస్టిమేట్స్ గ్రాండ్ డేట్ రోజు ఎంత ఎస్టిమేట్ చేసామంటే ఫెయిర్ వాల్యూ 11 రూపీస్. ఇది క్యాష్ కాబట్టి, క్యాష్ సెటిల్ కాబట్టి ప్రతి ఇయర్ ఎండింగ్ కి ఫెయిర్ వాల్యూ చెక్ చేస్తాం లేదా? ఎస్టిమేట్స్ దట్ ఓవరాల్ గా 10% ఎంప్లాయీస్ వెళ్ళిపోతారని అనుకున్నామంట. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పాడా? అదే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ గురించి ఏమైనా చెప్పాడా అని ఎక్కడైనా అడుగుతున్నా. బిఫోర్ 2006 కల్లా 10% ఎంప్లాయీస్ వెళ్ళిపోతారని మనం అనుకున్నాం. ఓకేనా? అంటే మీరు నాకు చెప్పండి, 40 ఎంప్లాయీస్ లో 90% కదా మిగులుతారు. అవునా కదా? 2 ఇయర్స్ మొత్తానికి అదే అని చెప్పాడు. 36 ఎంప్లాయీస్ అయినా కాదా చెప్పండి. ఇంటి ఒక్కొక్కరు మనిషికి ఎంత 1000 అయినా. అవునా కాదా చెప్పండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? 12 రూపీస్. అదే కదా మనకి ఇంపార్టెంట్. 12 ఇంటూ మీరు ఏం చేస్తారు చెప్పండి. ఎన్ని ఇయర్స్ రికగ్నైజ్ చేస్తారు? 2 ఇయర్స్ ఇంటూ 1/2 అయినా కాదా చెప్పండి. 2,16,000 ఒప్పుకుంటారు లేదా చెప్పండి. సెకండ్ ఇయర్ కి ఏమో చెప్పండి. ఏం మారలేదు, 36 అలాగే ఉంటది, 1,000 అలాగే ఉంటుంది. ఫెయిర్ వాల్యూ మారిందా? మారింది, 8 రూపీస్ అయింది. మైనస్ ఆల్రెడీ రికార్డ్ చేసిన 2,16,000 ఏం చేస్తారు? మైనస్ చేస్తారు లేదా? ఎంత వచ్చింది? 72,000. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది కొంచెం వెరైటీ. ఒకసారి దీనికన్నా ముందు కంటెంట్ బుక్ లో ఒక చిన్న పాయింట్ వదిలిసాను నేను. ఇది, ఇఫ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ సార్ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా క్వశ్చన్ లోనే ఇస్తే దెన్ సార్ విల్ బి ఎక్సైజ్డ్ బై ద ఎంప్లాయీస్ అట్ ఇంట్రెన్సిక్ వాల్యూ. అసలు ముందు ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి? యాక్చువల్ గా వర్త్ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే దాని వర్త్. ఓకేనా? జనరల్ గా ఏం చెప్పకపోతే ఫెయిర్ వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ అనుకుంటాం. కానీ ఒకవేళ దానికి వర్త్ ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి, యాక్చువల్ గా మనం ఇందాక నుంచి ఫెయిర్ వాల్యూ ఎలా లెక్కెడతాం? ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రా మైనస్ ఎక్సైజ్ ప్రైస్ తీసేస్తాం రా, ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం?
ఇంట్రెన్సిక్ వాల్యూ అనాలి యాక్చువల్ గా అయితే మనం దాన్ని ఇప్పుడు ఇందాక నుంచి ఏం చెప్పేస్తున్నాను నేను ఫెయిర్ వాల్యూ అని చెప్పేస్తాను జనరల్ గా అదే ఫెయిర్ వాల్యూ ఉంటది కాబట్టి ఓకేనా కాదా ఇక్కడ జాగ్రత్త చూడండి పేమెంట్ అప్పుడు దేనికి జరుగుతుంది ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉందో దానికి జరుగుతుంది ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే మీకు ఏం చెప్పాను ఇప్పుడే ఏం చెప్పాను నేను మార్కెట్ ప్రైస్ ఆ రోజు ఎంత ఉందో అంత మైనస్ ఎక్సైజ్ చేసుకునే ప్రైస్ స్టార్టింగ్ లో ప్రైస్ చెప్పాం కదా అవునా కదా చెప్పండి రా ఆ డిఫరెన్స్ అమౌంట్ ని ఏమంటాం మనం అదే కదా ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ అనే వాళ్ళ ముందు అవునా కదా దాన్ని ఇంట్రెన్సిక్ వాల్యూ అంటామంట ఎందుకు ఇక్కడ దీని గురించి ఎంత డిస్కషన్ జరుగుతుందంటే ఇది ఏ రైట్స్ షేర్ ఎప్రిసియేషన్ రైట్స్ అంటే ఏంటి ఎంత వాల్యూ పెరిగితే అంతే కదా అమౌంట్ ఇస్తాము మరి అలాంటప్పుడు ఆ రోజు పేమెంట్ జరిగేటప్పుడు ఆ రోజు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉందో చూడాలి అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ మీన్స్ యాక్చువల్ ఎప్రిసియేషన్ ఇన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ సిన్స్ గ్రాండ్ డేట్ నుంచి ఈ రోజు వరకు ఎంత అప్రిషియేట్ అయిందో చూసుకోవాలి ఓకేనా కదా ఎందుకు సార్ ఇదంతా చెప్తున్నారు ఒకసారి చూడండి ఒకసారి ఆ క్వశ్చన్ చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది వాళ్ళకి వెస్ట్ చేసుకోవడానికి అదే వెస్టింగ్ అయిపోయింది 2 ఇయర్స్ టైం ఉంది వాళ్ళకి ఎక్సైజ్ చేయడానికి అవునా కదా చెప్పండి ఇప్పుడు ఏం జరిగింది December 31st 2007 అంటే 2 ఇయర్స్ అయిపోయి వెస్టింగ్ పీరియడ్ అయిపోయి ఎక్సైజ్ పీరియడ్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఏం జరిగింది చూడండి 6 ఎంప్లాయీస్ ఎక్సైజ్ చేసుకున్నారు వాళ్ళ ఆప్షన్స్ ఓకేనా కదా 6 ఎంప్లాయీస్ ఎక్సైజ్ చేసుకున్నారంట ఓకే ఇంకో 30 మెంబర్స్ ఇంకా ఎక్సైజ్ చేసుకోలేదంటే వాళ్ళు ఎప్పుడు ఎక్సైజ్ చేసుకున్నారంట 2008 అప్పుడు ఎక్సైజ్ చేసుకున్నారంట ఓకేనా కాదా చెప్పండి 6 మెంబర్స్ ఫస్ట్ లో వచ్చి ఎక్సైజ్ చేసుకున్నారు కదా వాళ్ళు ఎక్సైజ్ చేసుకునేటప్పుడు ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది 13 రూపీస్ అయినా వాళ్ళకి అప్పుడు ఎంత ఇవ్వాలి చెప్పండి 13 రూపీస్ ఇవ్వాలి ఆ ఫెయిర్ వాల్యూ మీనింగ్ ఏంటి ఇంట్రెన్సిక్ వాల్యూ అని అర్థం ఓకేనా కదా ఎందుకంటే ఎప్రిసియేషన్ ఎంత జరిగితే అంత ఇస్తామని చెప్పాం కదా అవునా కదా ఎప్రిసియేషన్ 13 రూపీస్ జరిగిందంట ఆ రోజుకి ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి 6 మెంబర్స్ కదా వెళ్ళిపోయారు అవునా కదా 6 ఇంటూ వాళ్ళకి సంబంధించిన ఏంటో లెక్కెడదామా వాళ్ళు 1000 ఆప్షన్స్ ఇచ్చామా ఇంటూ వాళ్ళ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అని చెప్పారు ఇప్పుడు మీరు 13 రూపీస్ అయినా కదా చెప్పండి ఆగండి ఆ రోజుకి ఇంట్రెన్సిక్ వాల్యూ ఇచ్చాడు ఆడు వేరేగా ఇచ్చాడు ఎక్కడైనా వెన్ ద ఇంట్రెన్సిక్ 6 మెంబర్స్ ఎక్సైజ్ చేసుకున్నప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ 10 రూపీస్ ఉందంట ఇంట్రెన్సిక్ వాల్యూ 10 రూపీస్ ఉందని చెప్పాడు అప్పుడు 6 ఇంటూ వాళ్ళ చేతికి ఎంత ఇస్తాను నేను 10 కదా ఇస్తాను 6 ఇంటూ 1000 ఇంటూ 10 అని చెప్పండి 60,000 నాకు చేతికి ఇస్తాను ఓకేనా కాదా చెప్పండి ఓకేనా కాదా 60,000 నాకు చేతికి ఇస్తాను ఓకేనా కాదా చెప్పండి అర్థమైందా లేదా ఎందుకంటే ఎంప్లాయీస్ మధ్యలో వెళ్ళిపోతే అది ఎక్సైజ్ పీరియడ్ అప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయినా ఆ రోజుకి ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా క్వశ్చన్ లో ఇచ్చాడు అనుకోండి వాళ్ళకి సెటిల్మెంట్ ఎందులో జరుగుతుంది ఇంట్రెన్సిక్ వాల్యూలోనే జరుగుతుంది ఓకే సార్ 60,000 జరిగింది అన్నారు ఓకే బాగానే ఉంది ఇప్పుడు మీరు జాగ్రత్త చూసినట్లయితే ఇంకెంతమంది మిగిలిపోయారు 30 మెంబర్స్ మిగిలిపోయారా ఎన్ని ఆప్షన్స్ ఒక్కొక్కరికి 1000 మరి ఆ రోజుకి మళ్ళీ చూసుకోవాలి 13 రూపీస్ అయినా ఫెయిర్ వాల్యూ అవునా కదా అవునా కదా చెప్పండి ఇంటూ 13 ఇంకా మళ్ళీ ఇంటూ 2/2 1/2 కడిది గుట్టు ఉండదు ఇంట్రెన్సిక్ వాల్యూ సెటిల్మెంట్ జరిగినప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ అని చెప్పాను నేను ఏం చెప్పాను సెటిల్మెంట్ అల్టిమేట్ గా ఇంట్రెన్సిక్ వాల్యూలో జరగాలి నేను ఇయర్ ఎండింగ్ ఎంత ఉందని లెక్కెడుతున్నాను లైబిలిటీ 30 ఇంటూ 1000 ఇంటూ 13 అని చెప్పండి 3,90,000 కాదా చెప్పండి ఆగండి మీరు గుర్తుంటే ఆల్రెడీ ఓపెనింగ్ లైబిలిటీ ఎంత ఉంది అప్పటికి ఆ ఇయర్ లో ఎండింగ్ కి 2,88,000 ఉందా లేదా చెప్పండి 2,88,000 లో ఒక 60,000 కి ఇప్పుడు డబ్బులు ఇస్తామా లేదా చెప్పండి అవునా కాదా చెప్పండి 60,000 డబ్బులు ఇచ్చేస్తే ఇంకెంత మిగిలింది 2,28,000 కాదా చెప్పండి అవునా కాదా చెప్పండి 2,28,000 లైబిలిటీ ఉంది ఇంకా మనకి ఎంత కావాలి లైబిలిటీ 3,90,000 కావాలి ఇంకెంత ఎక్స్ట్రా క్రియేట్ చేయాలి లైబిలిటీ 1,62,000 లైబిలిటీ క్రియేట్ చేయాలి ఓకేనా కాదా క్లియరా కాదా మీకు ఇలా చూస్తే అర్థం కాదు దాని మీనింగ్ ఏంటి ఇలా రాసుకుంటే నాకు అర్థమవుద్ది 2,88,000 ఆల్రెడీ ఉన్నారు మైనస్ గోన్ అవుట్ ఎంత 60,000 నాకు సెటిల్ చేశాం కదా అవునా కదా చెప్పండి 2,28,000 ఉన్నారు నెక్స్ట్ మీకు ఏం చెప్పాను నేను యాక్చువల్ గా ఎంత ఉండాలి లైబిలిటీ యాక్చువల్ లైబిలిటీ ఫర్ 30 ఎంప్లాయీస్ కి ఎంత ఉండాలి 30 ఇంటూ 1000 ఇంటూ 13 రూపీస్ ఎంత 3,90,000 ఉండాలి కానీ ఎంత ఉంది 2,28 ఉంది ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత 1,62,000 ఇది తీసుకెళ్ళి మీరు ఏం చేయాలి ఇయర్ ఏం చేయాలి ఎక్స్పెన్స్ కింద బుక్ చేయాలి ఇది ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు ఎస్బీపీ లైబిలిటీ వెళ్ళిపోయిన వాళ్ళకి మీకు ఏం చెప్పాను ఎస్బీపీ లైబిలిటీ టు క్యాష్ లాస్ట్ ఇయర్ రన్నింగ్ లో ఏం చేస్తా చూద్దాము లాస్ట్ ఇయర్ రన్నింగ్ లో ఆ 30 మెంబర్స్ వెళ్ళిపోయారా లేదా చెప్పండి ఆ 30 మెంబర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉందంట వాజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ అంట 12 రూపీస్ అంట ఓకేనా కదా చెప్పండి ఆడే చెప్పాడు మీరు అప్పుడు సెటిల్మెంట్ 12 రూపీస్ లోనే కదా చేస్తారు 30 ఎంప్లాయీస్ కి 1000 ఇంటూ 12 రూపీస్ ఎంత చెప్తారా
3,60,000 అంతేనా? సో ఎస్బీపీ లైబిలిటీ టు క్యాష్ ఎంత పడుతుంది? 360. కానీ ఎస్బీపీ లైబిలిటీలో బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకో 30,000 ఉండిపోయింది. ఎందుకు లాస్ట్ ఇయర్ లో ఎంత చూపించాను నేను? 3,90,000 అది చూపించాను. ఇప్పుడు 3,60,000 సెటిల్మెంట్ జరిగింది. ఇంకో 30,000 ఉండిపోయిందా? అది రివర్స్ చేసేయాలి. ఎస్బీపీ లైబిలిటీ టు లైబిలిటీ రివర్స్ చేస్తే ఏం చేస్తాం? మళ్ళీ టు ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ రివర్స్ చేస్తాం. ఇండైరెక్ట్ గా పిఎన్ఎల్ పంపించేస్తున్నట్టు మళ్ళీ. మళ్ళీ అప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఏం చేస్తారు? ఇంట్రెన్సిక్ వాల్యూ ఇంకా పెరిగింది అనుకో ఒకవేళ, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకా డెబిట్ కొడతావు. ఇప్పుడు ఎస్బీపీ లైబిలిటీలో 390 ఉంది. ఓకేనా? ఆడికి 4 lakhs ఇవ్వాల్సి వచ్చింది. 390 ఎస్బీపీ లైబిలిటీకి వేస్తావు. ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ 10,000 వేస్తావు. క్యాష్ 4 lakhs. ఓకేనా కాదా? అర్థమైందో లేదో చెప్పండి. ఇది ఒకసారి ఫోటో తీసుకుంటారా? రాజు ఏదో లోపలికి వెళ్ళిపోయి సమ్లో విన్నావా? ఏం చెప్పని చెప్పగలవా? చెప్పు. ఏం మార్పు వద్దే? ఎందుకురా రాజు నీ సొల్లు? వినలేదంటే వినలేదని చెప్పి కొంచెం చెప్పి ఇప్పుడు ఏంటో చదువుతాను వీడి క్వశ్చన్. చదువు చదువు, నువ్వు చదివి చెప్పరా? నువ్వు చెప్తే ఇప్పుడు ఓకేరా, చెప్పకపోతే మాత్రం నాకు ఇది రా, నువ్వు రాజకీయ నాయకుడు అని నాకు తెలుసురా. ఇది సెల్లురా. సరే నేను చెప్పు, సైలెంట్ ఉంటా. ఆ, చదువుకోరా. నీకుందిరా ఈరోజు. అంత మిగతా వాళ్ళు చూసుకోండి క్వశ్చన్. చెప్పు. ఉమ్. ఏ 13 తీసుకుంటావు? తీసుకొని మరి వెళ్ళిపోతున్నారు కదా ఆరుగురు. వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఆరుగురు వెళ్ళిపోయారు తెలుసా మధ్యలో. అది ఆన్సర్. అది ఎందుకు తెలుస్తాం? క్వశ్చనే కదా కావాలి. ఆరుగురు వెళ్ళిపోయారా తెలుసా? ఎందుకు ఈ సొల్లు? వినలేదంటే వెళ్ళలేదని చెప్పుంటే నేను ఇంకోసారి చెప్తాను కదా. ఆరుగురు వెళ్ళిపోయారా లేదా? నీకు అసలు తెలుసు ఆరుగురు వెళ్ళిపోయారని మధ్యలో? వద్దు, సొల్లొద్దు. అందుకే నువ్వు ఎవరి దగ్గర ఎంత జీవించినా నేను ఎవరి దగ్గర జీవించు కానీ నా దగ్గర అస్సలు నేను ఎంతకన్నా పరం పోగలను. నా దగ్గర నువ్వు ఎంత సోల్ చేసినా వేస్ట్. అర్థమైందా? వద్దు. మళ్ళీ నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా బొక్కే. విను పూర్తిగా. నేనేం చెప్పాను? ఫస్ట్ 2 years మామూలుగానే రికార్డ్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? దాంట్లో ఏ డిఫరెన్స్ లేదు. థర్డ్ వాళ్ళకి ఏం చెప్పామంటే ఈసారి కొత్తగా ఎప్పుడు లేనిది ఎక్సైజ్ పీరియడ్ ఇచ్చాం. ఎంత ఇచ్చాము? ఎక్స్ట్రాగా 2 years టైం ఇచ్చాం. మీరు ఈ ఎక్సైజ్ పీరియడ్ లో ఎప్పుడైనా ఎక్సైజ్ చేసుకోండి అని చెప్పాం. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఒకవేళ ఎక్సైజ్ చేసుకునేటప్పుడు క్వశ్చన్ లో గనక ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది అని చెప్తే వాళ్ళకి సెటిల్మెంట్ ఆ ఇంట్రెన్సిక్ వాల్యూలోనే జరుగుతుంది. ఎందుకంటే దాని వర్త్ ఎంత అని. ఇప్పుడు మనం సైలెంట్ గా కాదు. దాని వర్త్ ఎంత అని వద్దు, సొల్లొద్దు. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే దాని వర్త్ ఎంత అని. అవునా? ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు 6 members వెళ్ళిపోయారు కదా. వాళ్ళకి ఎంత ఇచ్చేస్తాను చెప్పండి? 6 members. మనిషికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 1000 ఆప్షన్స్. వర్త్ ఎంత అని చెప్పాము ఆ రోజుకి ఇంట్రెన్సిక్ వాల్యూ? అటు చెప్పాడు, కింద చెప్పాడు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉందంట. ఎంత ఉంది అక్కడ? ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? 6 into 1000 into 10 ఏనా? అంటే వాళ్ళకి 60,000 ఇచ్చేయాలి. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి? వీళ్ళకి ఎస్బీపీ లైబిలిటీ డెబిట్ అవుద్ది. డబ్బులు ఇచ్చేస్తున్నాం కాబట్టి టు క్యాష్. ఇది 60 పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? ఈ రన్నింగ్ లో మళ్ళీ మనం మెజర్ చేసుకుంటామా లేదా? ఎందుకంటే కొంతమంది ఎక్సైజ్ చేసుకోలేదు. ఎక్సైజ్ చేసుకున్నాడు మళ్ళీ ఎంత చేసుకుంటాడని భయం ఉంటుందా లేదా చెప్పండి? అప్పటికి ఫెయిర్ వాల్యూ 13 రూపీస్కి వెళ్ళిపోయింది. ఇప్పటికి ఎంతమంది మిగిలారు? ఇంకా 30 ఎంప్లాయీస్ మిగిలారు. మనం ఏం చేయాలి అప్పుడు? 30 ఎంప్లాయీస్ ఇంటూ 1000 ఇంటూ 30 ఎంత చెప్పండి?
13 13 ఎంత చెప్పండి? 3,90,000. 3,90,000 ఉండాలి ఎస్బిపి లైబిలిటీలో స్టూడెంట్స్ కాన్సెప్ట్ ప్రకారం. అవునా కాదా? ఎందుకంటే 3,90,000 వరకు సెటిల్మెంట్ జరగచ్చు ఫ్యూచర్ లో. కానీ మనం ఎంత రికాగ్నైజ్ చేసాం లైబిలిటీ? 2,88 రికార్డ్ చేసాము, అందులో 60 తగ్గించాం. అంటే ఎంత చెప్పండి? 2,28,000 ఉంది. అంటే ఇంకెంత కావాలి? 1,62 కావాలి. ఈ 1,62,000 ఏం చేస్తారు? ఈ ఇయర్ రికార్డ్ చేస్తారు ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు వేసుకోవాలి. మామూలుగా అయితే అక్కడతోనే ఆగిపోవాలి అకౌంటింగ్ అంతా. కానీ ఇక్కడ వాళ్ళు ఇంకా ఎక్సైజ్ చేసుకోలేదు కాబట్టి, ఇంకా టైం ఉంది కాబట్టి మళ్ళీ మనం భయపడతాం. ఓకేనా కదా? మళ్ళీ లాస్ట్ లోకి వెళ్ళినప్పటికి వాళ్ళు అల్టిమేట్ గా సెటిల్ చేసుకునేటప్పటికి ఇంట్రెస్టిక్ వాల్యూ ఎంత ఉందంట? 12 రూపీస్ ఉందంట. 12 రూపీస్ ఉంది కాబట్టి వీళ్ళు పట్టుకెళ్ళేటప్పుడు ఎంత పట్టుకెళ్తారు? 12 రూపీస్ పట్టుకెళ్తారు. 30 ఇంటూ 1000 ఇంటూ 12 రూపీస్ ఎంత చెప్పండి? 3,60,000. 3,90,000లో 3,60,000 క్యాష్ లో ఇస్తాం ఎస్బిపి లైబిలిటీ టు క్యాష్ 360. ఇంకొంచెం ఎస్బిపి లైబిలిటీ మిగిలిపోయిందా 30,000? దానికి ఎంట్రీ ఏంటి? ఎస్బిపి లైబిలిటీ టు మళ్ళీ రివర్స్ అయిపోతుంది. పిఎన్ఎల్ కానీ వేసేయండి, టు ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ కి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వెళ్తుంది పిఎన్ఎల్ కి. అలా ఇవ్వకపోతే ఇంట్రెన్సిక్ ఇవ్వకపోతే నువ్వు కళ్ళు మూసుకొని ఫెయిర్ వాల్యూ తీసుకో. ఇంట్రెన్సిక్ ఎప్పుడు ఇవ్వకపోయినా కళ్ళు మూసుకొని ఫెయిర్ వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇంట్రెన్సిక్ ఇస్తేనే ఇంట్రెన్సిక్. ఇందాక వరకు మనకి ఎప్పుడైనా అసలు ఇది క్వశ్చన్ వచ్చిందో రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఫెయిర్ వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ అని అనుకుంటున్నాం కాబట్టి. ఉం. దాని సెకండ్ ఇయర్ లో ఫెయిర్ వాల్యూ ఉంటుందా? అది ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో ఇప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ ఇవ్వకపోతే సెకండ్ ఇయర్ ఆ ఇయర్ లో వెళ్ళిపోయేటప్పుడు ఫెయిర్ వాల్యూ ఎంత? 12 రూపీస్ అయినా మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ 12 రూపీస్ ని ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకేనా కాదా చెప్పండి? సో ఇక్కడ మీరు థియరీ బుక్ చూస్తే ఒకసారి చూడండి. Intrinsic value is also given in the question, then SAR will be exercised by the employees at intrinsic value. Payment will be done at intrinsic value. Intrinsic value అంటే యాక్చువల్ గా జరిగిన ఎప్రిసియేషన్ అంట. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ దెన్ సార్ వెస్ట్ ఇది మీకు తెలుసు కదా. వెస్ట్ ఇమీడియట్లీ అనేస్తే మీరు ఏం చేస్తారు? ఒక ఇయర్లీ చేశారు. అది నేను మీకు ఆల్రెడీ చెప్తాను. ఇది ఒక్క పాయింట్, చిన్న పాయింట్ లాగా ఇచ్చాడు. అదొక క్వశ్చన్ దాని మీద. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఓకే, ఇక్కడితో ఒకసారి థియరీ కంటెంట్ మొత్తం అయిపోయినట్టే. చేస్తాను, ఇది కూడా చేస్తాను, ఇది కూడా చేస్తాను. ఇది సర్వీసెస్ ఎన్ని మంత్స్ ఇచ్చామో ప్రపోర్షనేట్ మనం ఏం చేస్తాం చెప్పండి? వాల్యూ ఆఫ్ సర్వీసెస్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ మంత్స్ చేస్తాం. ఇది కూడా అయిపోయింది, ఇది అయిపోయింది. సబ్సిడరీ దాంట్లోనే ఇదే నేను చెప్పాను కదా. ఎంత సర్వీసెస్ ఉన్నాయి, ఫెయిర్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ వేసుకోండి. కింద నెంబర్ ఆఫ్ మంత్స్, ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ పాటు ప్రతి ఇయర్ రికార్డ్ చేసుకోండి. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇదేంటిది? ఈక్విటీ ఆల్టర్నేటివ్. అదే ప్రాక్టికల్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అక్కడ మరీ స్టెప్స్ ఇచ్చాడు చండాలంగా. అది మీకు తెలుసు కదా, ఏం చేస్తారు? మోడిఫికేషన్ అయిపోయింది కదా, అవలేదా? సార్కైనా ఏముంది? అదే వెస్టింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంటిటీ మోడిఫైస్ ద సార్ బై చేంజింగ్ వెస్టింగ్ పీరియడ్. తగ్గిస్తే అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మొత్తం వెస్టింగ్ పీరియడ్ తగ్గిస్తే మొత్తం ఎక్స్పెన్స్ అంతా అప్పటికి ఎంత అయిందో అంతకు రికగ్నైజ్ చేస్తారు. పెంచితే మాత్రం వెస్టింగ్ పీరియడ్ మనం అసలు ఏం చెప్పి పట్టించుకోవద్దు. ఇగ్నోర్ దిస్ మోడిఫికేషన్. ఓకేనా? అయిపోయింది, 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 అయిపోయింది. ఓకే, ఇంకా అవ్వలేదు సార్. ఇంకా 6 క్వశ్చన్. ఏది 8 అమ్మా? 8 ఉన్నాయా? చూద్దాం, ఇందులో రిపీటెడ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏం అడిగాడు? ఐడెంటిఫై గ్రాండ్ డేట్, మెజర్మెంట్ డేట్ ఏంటని అడిగాడు అన్ని కేసెస్ లో. చెప్తారా గ్రాండ్ డేట్, మెజర్మెంట్ డేట్? ఫస్ట్ కేసులో 1 ఏప్రిల్ గ్రాండ్ డేట్. ఓ షేర్ హోల్డర్ ఎంప్లాయ్ ఎప్పుడు అప్రూవ్ చేశారంట? 30th జూన్. అప్పుడు ఏమవుతుందో చెప్పండి? గ్రాండ్ అదే 30th జూన్ గ్రాండ్ డేట్. ఇంకోటి ఏం అడిగాడు? మెజర్మెంట్ డేట్ కూడా ఏమవుతుంది? 30th జూన్ అవుతుంది కదా. గుడ్. మెజర్మెంట్ డేట్ అంటే ఏం కాదు, డేట్ అట్ విచ్ ఫెయిర్ వాల్యూ గ్రాంటెడ్ ఈజ్ మెజర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇండేస్ ఫర్ ద ట్రాన్సాక్షన్ విత్ ఎంప్లాయీస్. అండ్ ఎప్పుడు ఏ రోజు మెజర్ చేస్తారు, ఆ రోజు ఎంత ఉందో అది మెజర్ చేసుకుంటాం. ఓకేనా కదా చెప్పండి? ఎందుకంటే ఇక్కడ చూడండి, దీని విషయంలో ఒక చిన్న క్లారిఫికేషన్. మెజర్మెంట్ డేట్ విషయంలో మామూలుగా అయితే మెజర్మెంట్ డేట్ ఎంప్లాయీస్ కి ఇచ్చిన, ఎంప్లాయీస్ కి షేర్స్ ఇస్తున్నారు అనుకోండి, ఏ రోజు అయితే మీకు గ్రాండ్ డేట్ అవుతుందో జనరల్ గా అదే మెజర్మెంట్ డేట్ అవుతుంది. కానీ మీరు ఒకవేళ అదర్ దాన్ ఎంప్లాయీస్ తో ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అంటే ఏంటి మీనింగ్? అదే ఏమైనా అసెట్ కొనుక్కున్నా, గూడ్స్ కొనుక్కున్నా వాటికి అగేన్స్ట్ గా కూడా షేర్స్ ఇవ్వచ్చు కదా. అవునా కదా? వాటి విషయంలో మెజర్మెంట్ డేట్ ఏమవుతుంది? ఇస్ ద డేట్ వెన్ ద ఎంటిటీ అప్టైన్స్ ద గూడ్స్ ఆర్ కౌంటర్ బ్యాటరీ రెండర్స్ ద సర్వీస్. సింపుల్ గా చెప్పండి, మనం సర్వీస్ తీసుకున్న రోజు లేదా గూడ్స్ తీసుకున్న రోజే మెజర్మెంట్ డేట్ అవుతుంది. ఆ రోజు ఫెయిర్ వాల్యూ చూసుకుంటాం. ఓకేనా? ప్లాంట్ అండ్ మిషనరీ కొన్నాం రా, మనము ఈ రోజు ఇచ్చేస్తాము షేర్స్ అన్నా కాదు, మనకు సంబంధం లేదు. మనం ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అదే చూసుకోవాలి. ఎందుకు చెప్పండి?
ఇక్కడ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ రిసీవ్డ్ ఇంపార్టెంట్ గివెన్ అప్ ఇంపార్టెంట్ అని చెప్పాను. రిసీవ్డ్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఎప్పుడు వస్తుంది అదే కదా ఇంపార్టెంట్. ఆర్ వస్తే తీసుకో. ఓకేనా కదా? సెకండ్ క్వశ్చన్ చెప్తారా? ఐటీ ఎక్విప్మెంట్ కొన్నారంట. చూడండి ఎక్విప్మెంట్ ఎప్పుడు వచ్చింది? 30th జూలై వచ్చింది. సో నాకు ఎప్పుడు చూస్తాను చెప్పండి? 30th జూలై చూస్తాను. సో 30th జూలై మెజర్మెంట్ డేట్ అవుతుంది. మరి గ్రాండ్ డేట్ ఎప్పుడు నేను ఇచ్చాను వాళ్ళకి? 1st ఏప్రిల్ ఎంటర్ అయిపోయాను కాంట్రాక్ట్. సో గ్రాండ్ డేట్ ఏమవుతుంది? 1st ఏప్రిల్. కానీ మెజర్మెంట్ చేసేది మాత్రం నేను 30th జూలై రోజు ఏ వాల్యూకి మెజర్ చేస్తాను? ఆ పేరు లాస్ట్ కేసు ఏంటి? 1st ఏప్రిల్ రోజున డిసైడ్ టు గ్రాండ్ ఎంప్లాయీస్ ఒప్పుకున్నారు. ఇష్యూ ఆఫ్ షేర్ ఆప్షన్స్. షేర్ హోల్డర్స్ ఒప్పుకోలేదంట. మీకు చెప్పాను షేర్ హోల్డర్స్ కూడా ఒప్పుకోలే లేదా చెప్పండి? షేర్ హోల్డర్స్ ఎప్పుడు ఒప్పుకున్నారు? 30th సెప్టెంబర్ మీటింగ్ అయితే 30th సెప్టెంబర్ ఒప్పుకున్నారంట. సో 30th సెప్టెంబర్ కదా గ్రాండ్ డేట్ అవుతుంది. ఆ రోజు మెజర్మెంట్ డేట్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఆ, ఇది ఏమైనా రిపీటెడ్ క్వశ్చన్ ఉన్నాయేమో ఫస్ట్ చూస్తాను నేను. ముందు రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాను. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అయినా కాదా మీకు గుర్తుందా? 12%, 20%, 20%. ఫస్ట్ ఇయర్ లోనేమో అదేరా చేసాం కదరా. 3 years పాటు ఎంత పెరిగితే మేము ఇస్తామని చెప్తాము. ఫస్ట్ ఇయర్ లో పెరుగుతుంది, మళ్ళీ సెకండ్ ఇయర్ లోనేమో 3 years పడుతుంది అని అనుకుంటాం. థర్డ్ ఇయర్ లో మొత్తానికి అవుతుంది. సేమ్ డిట్టో క్వశ్చన్ రిపీటెడ్. రిపీటెడ్ క్వశ్చన్ సిమిలర్ టు ఇలస్ట్రేషన్స్ ఏమైనా ఆడే ఇచ్చాడు కదరా. రిపీటెడ్ క్వశ్చన్ ఇదే క్వశ్చన్. ఓకేనా కదా చెప్పండి? ఇది రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ క్వశ్చన్ చూసుకోండి. 13, 21, 23 సేమ్. మళ్ళీ 3 years ఉన్నాయి. సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ మళ్ళీ. ఓకేనా? ఆడే ఇచ్చేసాడు. మీరు చెయ్యాలి రే. ఇదేంటి చూడండి ఒకసారి. క్యాన్సిలేషన్ క్వశ్చన్ ఒకసారి చేసేద్దాం. 5 marks క్వశ్చన్ ఒకసారి. ఒకసారి చూడండి. ఇది ఒక క్వశ్చన్ చేసేద్దాం. క్యాన్సిలేషన్ ఒకటే చేసాం కదా, ఒకసారి ఇది చేసేద్దాం. అది అనుకోండి ఈజీయే. ఇది ఒకసారి చూద్దాం క్యాన్సిలేషన్ మళ్ళీ తేడా లేకుండా ఒకసారి చూద్దామా? 1000 షేర్ ఆప్షన్స్ టు 200 ఎంప్లాయీస్. ఎక్సైజ్ ప్రైస్ ఎంత అంట? 10 రూపీస్. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఎస్టిమేటెడ్ ఎంత అంట? 18 రూపీస్. అదే కదా ఇంపార్టెంట్. 1000 ఇంటూ అక్కడ 90% ఎక్స్పెక్టెడ్ అంట. అంటే 90% ఇంటూ 200 ఇంటూ ఎంత? 18ఏనా? ఇంటూ 1/3 ఎంత చెప్తారా? 10,80,000 అయినా కాదా చెప్పండి? ఇది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఎక్స్పెన్స్. సెకండ్ ఇయర్ లో ఏం జరిగిందంట? సివియర్ క్రైసిస్ వచ్చింది. క్యాన్సిల్ చేస్తారంటే మీకు వెంటనే ఏం చేయాలని చెప్పాను? మొత్తం రికాగ్నైజ్ చేసేయాలా? మొత్తం ఎంత రికాగ్నైజ్ చేస్తారు చెప్పండి? 10,000 ఇంటూ 90% ఇంటూ 200 ఇంటూ 18 ఎంత చెప్తారా? ఆగండి, అప్పటికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చూసారా? అప్పటికి 190 మెంబర్స్ ఉన్నారంట. ప్రతి ఒక్కటి పత్తే ఇప్పుడు. ప్రతి ఒక్కటి చేయమంటాడు. నేను ఎక్సైజ్ చేస్తాను, నేను ఎక్సైజ్ చేస్తాను అంటారు లేదా? మీరు ఏం చేయాలి? 190 ఇంటూ మనిషికి 1000 రైట్స్ ఇంటూ 200 రూపీస్. 200 ఎంప్లాయీస్ లేదు కదా సార్. ఇంటూ 18 రూపీస్. 190 ఎంప్లాయీస్ రా. ఓకేనా కాదా? ఇంటూ 2/3 కాదు, మొత్తం రికాగ్నైజ్ చేసేయాలి. క్రైసిస్ వచ్చింది కదా. ఇంటూ 3/3 ఎంత చెప్తారా? ఆల్రెడీ ఎంత రికార్డ్ చేసాము? 10,80,000 తీసేయండి. 23,40,000 తీసుకెళ్ళి ఇప్పుడు రికార్డ్ చేసేస్తారు. ఒప్పుకుంటారు లేదా చెప్పండి? ఇది క్లియర్. ఇప్పుడు క్యాన్సిలేషన్ లెక్కెట్టాలి. కంపెన్సేషన్ మీకు గుర్తుందా? దీనికి మీకు ఎంట్రీ తెలుసు కదా. ఈ 2 years కలిపి ఏమని పడి ఉంటుంది? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్. ఓకేనా? ఇది నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి? క్యాన్సిలేషన్ జరిగినప్పుడు వాళ్ళ చేతికి ఎంత ఇచ్చాం మనం? 13.5 ఇచ్చామంట. 190 ఎంప్లాయీస్. మీరు లెక్కటండి. 190 ఇంటూ 13.5 ఇంటూ ఒక్కొక్కరు 1000 ఇచ్చాం. ఎంత చెప్తారు ఇది? 25,65,000 ఇచ్చాం. ఓకేనా కాదా చెప్పండి? 25,65,000 ఇచ్చాం. యాక్చువల్గా ఎంత ఇచ్చుంటే సరిపోయిండేది? ఆ రోజు ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? 12 రూపీస్ ఉంది. 12 ఇచ్చుంటే సరిపోయిండేది. అవునా కాదా చెప్పండి? 190 ఇంటూ 12 ఇంటూ 1000 ఎంత? 22,80,000 ఇస్తే సరిపోయిండేది. కానీ మీరు ఎంత ఇచ్చారు? 25,65 ఇచ్చారు. మిగతా కన్నా ఎక్కడ పంపించాలని చెప్పాను? ఎంట్రీ ఏంటో చెప్తారా నాకు? ఎస్బిపి రిజర్వ్ ఎంత? 2280. పిఎన్ఎల్ ఎంత? క్యాష్ కాదు, 2 ఈక్విటీ షేర్స్ ఇచ్చాం కదా. ఎంత? ఈక్విటీ షేర్స్ ఇచ్చాం కదరా. క్యాష్ ఇస్తాం కదా, కంపెన్సేషన్ కదా ఇది. డబ్బులు ఇస్తాం కదా. 2 క్యాష్ ఎంత చెప్తారా? 25 lakh. ఇంకా మిగిలిపోయింది కదా ఎస్బిపి రిజర్వ్ లో. అవునా కదా చెప్పండి? ఎస్బిపి రిజర్వ్ లో మిగిలిపోయింది. మీరు ఏం చేయాలి? టు రిటర్న్ ఎర్నింగ్స్. ఎంత మిగిలిపోయింది ఎస్బిపి రిజర్వ్ లో? 2340 క్రియేట్ చేశారు. 2280 అయింది. ఇంకా 60,000 మిగిలిపోయిందా? అవును. 2340 కాదు, కాదు 34,20,000 క్రియేట్ చేశాం. 3420 లో 2280 అయింది. ఇంకో 12,20 ఉందా? సారీ, 11,40. 11,40 ఉందా? 11,40 టు 11,40.
డిఫరెన్స్ అమౌంట్ రా 3420కి 2280కి రిటర్న్ అనేది పంపించి ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? అది రాయలేదు యాక్చువల్గా, అది కూడా రాయొచ్చు. ఓకేనా? ఇదేంటి చెప్పండి. ఇదే సిక్స్త్ వన్ కొంచెం తేడా క్వశ్చన్. ఇదేనా లాస్ట్ క్వశ్చన్? ఇంకా 7 8 ఓడియమ్మ. ఏంది ఇది? ఆ, రెండు క్వశ్చన్లు ఉన్నాయి అందులో. లేదే. సెవెంత్ వన్ పెద్ద, సిక్స్త్ వన్ మామూలుదే. 6 7 రెండు పెద్దవే. లాస్ట్ క్వశ్చన్ ఏంటి? 8 ఏంటి? ఓ, ఓ, ఇది పర్వాలేదు, ఇది నార్మల్ క్వశ్చన్. ఇది ప్రతి ఇయర్ ఎండింగ్ కి మనం ఎస్టిమేట్ చేసాము, దాన్ని బట్టి వేసుకునేది. ఇది మీరు హోంవర్క్ చేసుకోండి. ఓకేనా? 8th వన్ హోంవర్క్ మీకు. 6 7 నేను చెప్తాను. ఇంకోటి ఏది వదిలిన పైన 2 వదిలేమా? థర్డ్ వన్ సిమిలర్ కదా. సెకండ్ వన్ ఏంటి చూడండి. సెకండ్ వన్ చదవండి ఒకసారి. టైం ఎంత అయింది? 1 hour 35 minutes అయింది. ఓకే, ఏం చేద్దాం? 3 క్వశ్చన్లు చేసేద్దామా? అడ్డగా ఉండిపోద్ది రేపు వదిలితే. చూద్దాం, క్వశ్చన్ చేసేద్దాం. చూడండి ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. అవ్వదు. ఈ క్వశ్చన్ అవుతుంది. అదే, అది తేడా క్వశ్చన్. అదే ఇది. ఆ రెండు క్వశ్చన్ 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్లు రేపు ఏదైనా చిన్న స్టాండర్డ్ ఒకటి స్టార్ట్ చేసేద్దాం లేకపోతే. ఒకటి రా. ఫోన్లేరా. ఇంక 12 అవ్వలేదు కదా, అయిన తర్వాత చెప్పినప్పుడు ఎస్బిపి అన్నాడు కానీ 12 కావాలంట. వద్దు, ఇంకా నువ్వు చేయాలనుకోకు డిస్కషన్. నువ్వేం అనకూడదు కూడా, అనలేను అనకూడదు. ఏం ఆ చిన్నది ఇంకేమని చూడండి, 1 డేలో అయిపోయేది ఏదైనా ఉందా? అగ్రికల్చర్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఎక్కువే ఉన్నాయి కదా ఈ మధ్య. అగ్రికల్చర్ లో క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? ఇంటాంజిబుల్ అసెట్స్ ఎన్నిసార్లు చేస్తావమ్మా చిన్నారి? ఇంటాంజిబుల్ అసెట్స్ ఏవేవి అయిపోయి మనకి ఇక్కడ చెప్పండి అమ్మా. ఇది 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 వరుసగా అయ్యాయి అక్కడికి. ఇక్కడ బిజినెస్ కాంబినేషన్ అయిపోయింది. ఇవన్నీ కలిపి కన్సాలిడేషన్. ఇదంతా కన్సాలిడేషన్ ఇది. ఓకేనా? ఇది అయిపోయింది 1 or 2. ఇక్కడ ఒకటి మిగిలింది. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్ మిగిలింది మీకు ఇది ఇది ఇదంతా కలిపి కన్సాలిడేషన్, ఇదంతా కలిపి ఫైనాన్షియల్. దానికి ఇంకేం సంబంధం? ఇక్కడ కాదు, అదే సెకండ్ మాడ్యూల్ పరిస్థితి ఏంటి? అదే అందులోని మీకు మనం ఎప్పుడు మనకి వీకెండ్ వరకు టైం ఉంది. ఈరోజు ట్యూస్డే. ఇంకా వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 5 రోజులు టైం ఉంది. 5 days లో ఏ స్టాండర్డ్స్ అవగొట్టుకోగలమో చూద్దాం. 5 days లోనా? 1 week, అది నెక్స్ట్ 1 week అనుకున్నాం కదా. నెక్స్ట్ మండే నుంచి కన్సల్టేషన్ స్టార్ట్ చేస్తున్నారా? ఈ లోపు ఒకటి ఇండియాస్ 12, ఈ సండే కాదు, నెక్స్ట్ సండే. ఒకటి ఇండియాస్ 12 రా. ఓకేనా? ఇండియాస్ 12 లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయిరా? ఇండియాస్ 12 లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చెప్తారా? ఇండియాస్ 12 లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చెప్తారా? లేదా? బారోయింగ్ కాస్ట్ చెప్పచ్చు యాక్చువల్లీ. బారోయింగ్ కాస్ట్ ఒకటి చెప్పొద్దా? ఇండియాస్ 23. ఏమో తెలియదు, అది కూడా చూడండి. ఇండియాస్ 23లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. 404 పేజ్ అంట. 4. 12 అడిగాను. నువ్వు థియరీ పేజెస్ చూడు ఒకసారి.
నేనేమనుకున్నానంటే ఈ ఫస్ట్ బుక్ అవగొట్టేసుకుందాం అనుకున్నాను బిఫోర్ దట్స్ ఆన్ అవ్వలేదు. అది పెద్ద క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ, ఎక్కువ ఉన్నాయి క్వశ్చన్స్ చూడు. పేపర్ ఒకటే క్వశ్చన్స్ అదే చెప్తాను ఇవన్నీ. ఇవి తక్కువ క్వశ్చన్స్ ఎక్కువ. ఇది చూడు ఇదే నాకు ఇది చెప్పండి 23 కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పేద్దాం రా పండగ లోపే. అప్పుడు పెద్ద ఛానల్స్ ఎన్ని అయిపోయినట్టు తెలుసా ఇన్కమ్ ట్యాక్స్ లోనా. అది చెప్పేద్దాం. అదొకటి 23 ఒకటి అవుతుంది రా ఈ 5 days లో. ఈపీఎస్ మళ్ళీ అవ్వదు, సరిపోదు, టైం అవ్వదు. ఈపీఎస్ చేసాం అనుకో, ఈపీఎస్ ఒకదానికి 3 days వేసేయాలి. అదే ఈ 5 days చెప్దాం రా. ఇది 12/23 అయిపోద్దిరా. కరెక్ట్ డేట్ ఎప్పుడు? సండే ఎప్పుడు పడుతుంది? అప్పుడు 25th నుంచి 31st వరకు కన్సాలిడేషన్ రా. ఫస్ట్ నుంచి 5th లోపు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లీజెస్ అయిపోద్ది కావాలంటే. అంటే ఆ రెండు పెద్ద ఛానళ్లే కదా కంపారిటివ్లీ. ఫైనాన్షియల్ వెయిటేజ్ ఎక్కువే. ఇది ఇప్పుడు వదిలేస్తామే ఏంటి అది చెప్పు. కంగారుగా చెప్పడం దేనికని. నీకు లేనే లేదురా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏ పండగ లేట్ గా వస్తుందా? నీకు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది కానీ ఇంత డెప్త్ ఉండదు. బారోయింగ్ కాస్ట్ అయిపోతుంది. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అవగొట్టాం అనుకో, మనం 6th నుంచి అనుకున్నాం కదా డిటిఐడిటి పెండింగ్ చేసుకుందాం. మీకు ఇంపార్టెంట్ అయితే మీకు లీజెస్ ఇంపార్టెంట్, రెవెన్యూ రికగ్నిషన్ ఇంపార్టెంట్ మీకు. అవ్వలేదు నెక్స్ట్ బుక్. ఇప్పుడు ఈ బుక్ లోనే అవుతాయి. పండగ ఇప్పుడు ఇది అయింది అనుకో 1 to 5 కి కష్టపడి రోజుకు ఒక గంట పెట్టుకున్నా ఇది అయిపోద్ది కదా. ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఈజీగా అయిపోతుంది. అప్పుడు ఏంటి, మొత్తం పండగ అయ్యేసరికి ఈ బుక్ అయిపోయినట్టు కరెక్ట్ గా. అప్పుడు సెకండ్ బుక్ మన పండగ తర్వాత వచ్చినప్పటికి సెకండ్ బుక్ పరిస్థితి ఏంటి? మరి అన్నీ ఎక్కడ అవుతుంది? డిటిఐడిటి నువ్వే అవగొట్టాను. ఏ 5 days? అది అవ్వద్దు, అదొద్దనేస్తున్నావా? ఏది ఫారెక్స్? నేను ఫారెక్స్ ఎక్కడ చెప్పాను? నేను చెప్పింది 5 days ఇప్పుడు కాదు, 5th వరకు అవుతాయి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ 5 days ఈ రెండు వద్దు అంటున్నావా? ఇండియస్ 12 లేకుండా వెళ్ళాం మళ్ళీ. ఒకసారి వెళ్ళాము ఆల్రెడీ, ఎందుకు? మరి అప్పుడు 3 days లో ఏది అవ్వదు రెవెన్యూ రికవరీ. చాలా పెద్ద రెవెన్యూ రికవరీ. ఆ థీరీకే 3 days పడుతుంది. ఒకసారి చూడండి ఇందులో ఏమేమి అయ్యారా. ఇందులో ఏదైంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్సెస్ అవుతుంది అంతేనా? ఒడియమ్మ, అదేలే 108 అయిపోయింది కదరా. ఫెయిర్వెల్ మెజర్మెంట్ కూడా అయిపోయింది కదా. ఇవన్నీ అయిపోయింది. ఇవన్నీ చిన్నవేరా. ఇది మహా అయితే ఒక 5 రోజులు పడుతుందిరా. ఇది 5 రోజులు పడుతుంది. ఇవే రెండు పెద్దవి. ఎంప్లాయ్ బెనిఫిట్స్ 2 రోజులు, క్యాష్ ఫ్లో 2 రోజులు, అకౌంటింగ్ పాలసీస్ 2 days. ఈ రెండు కలిపి 3 days యాక్చువల్గా. అగ్రికల్చర్ గ్రాంట్ కలిపి 3 days. ఈపీఎస్ ఒక్కటి 3 days పడుతుంది. ఎందుకు? ఇంటర్మ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇది కలిపి 3 days. ఏది ఫస్ట్ టైం అడాప్షన్ 1 day పడుతుంది. ఈ రెండు మళ్ళీ 3 days. బో బో 10, 14, 17, 20, 23,
26, 30 కరెక్ట్ గా ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 20th వరకు అవుతుంది. అవునా? నెక్స్ట్ నుంచి మనం మర్చిపోయాం 3 hours క్లాస్ కదా. జాన్ 18th నుంచి ఫెబ్ 10th కి అవుతుంది సిలబస్. ఫెబ్ 10th అంటే అయినా ఎందుకు, ఎందుకంటే మనకి మరి ఇప్పుడు ఆపమని మీరు అంటున్నారు కాబట్టి ఏది ఆ 5 days, ఆ 5 days ది అయిపోతే ఫెబ్ 1st వీక్. అయినా అదేం ఫెబ్ 1st వీక్ ఎవరు తెలుసా, 2 గ్రూపులు రాస్తున్న వాళ్ళకి భయపడతారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ వీక్ అలా అవ్వగొట్టాలని చెప్పి. గ్రూప్ రాస్తున్నవాడికి లేకపోతే మిగతా వాళ్ళని ఫెబ్ 1 అన్నీ అంత సాగదీయలేం కదా అలాగని. అంతే. ఆ, మధ్యలో మీకు ఇంకేముండవు క్లాస్, డీటీ అయితే అవగొట్టేస్తాం కదా. మీరు కూడా అప్పుడు మరి 5th or 6th బయలుదేరిపోవచ్చు. గ్యాప్ వస్తుంది 14 days. ఏఎఫ్ఎం కూడా ఉండదు. అప్పుడు మీకు చెప్తాను, ఇది ఎప్పుడు చెప్తామంటే 31st కి చెప్తాను నేను మీకు. దాన్ని బట్టి అప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటాం. మీకు 30th లోపే చెప్తాను, అప్పుడు మీకు నెక్స్ట్ మంత్ హాస్టల్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు హాస్టల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేట్ నుంచి 27th వరకు. ఇప్పుడు మీకు మధ్యలో వెళ్ళిపోతామంటే ఆ మధ్యలో డబ్బులు అలా అవుతుందా? అలా ఉండదా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. కంగారు పడకండి, సిలబస్ అయిపోతుంది. ఈ డిస్కషన్ చూసి కంగారు పడిపోకండి. బాయ్.